మహాభారతం వైశిష్ట్యం సందేశం అనే విషయంపై ప్రసంగం. పారాశర్యం పరమపురుషం విశ్వవేదైకయోనిం విశ్వాధారం విబుధ వినుతం వేదవేదాంత వేద్యం శశ్చాంతం శమిత విషయం శుద్ధబుద్ధిం విశాలం వేదవ్యాసం విమలమతిదం సర్వదాహం నమామి. మహాభారతం ఒక చరిత్ర, ఇతిహాసం. ఇది కల్పితమైన కథ కాదు. ఇది ఋషికావ్యం. ఋషులు తమ దివ్యచక్షువులతో, దివ్యదృష్టితో చరిత్రను దర్శించగల సమర్థులు. వారు దర్శించిన దానిని గ్రంథస్థం చేశారు. మన కళ్లకు కనిపించనంత మాత్రాన, లేదా నిర్ధారణ చేయగల సాక్ష్యాలు లభించనంత మాత్రాన అందులోని విషయాలు వాస్తవాలు కాదనటం వివేకం కాజాలదు. మహాభారతంలోని విషయాలు అద్భుతాలు, శ్రేయోదాయకాలు. దీనిని మించిన మహత్తర గ్రంథం మరెప్పుడూ ఎక్కడా ఎవరిచేత వ్రాయబడలేదు. అటువంటప్పుడు దీనిని పంచమ వేదమని, మహేతిహాసమని, అద్వితీయమని సంభావించడంలో విజ్ఞతే కాని అజ్ఞత ఏమాత్రం లేదు. ఇది ఒక మహాకావ్యంగా, మానవ జీవన తత్వశాస్త్రంగా ప్రపంచంలో అద్వితీయ స్థానాన్ని పొంది దేశ విదేశాల్లో ప్రశంసించబడుతున్నది. వ్యాసమహర్షి భారతజాతి సంస్కృతికి, భారతీయుల దార్శనిక సంపదకు పెట్టని కోట. భారతీయ సంస్కృతికి ఒక సుస్థిర రూపాన్ని కల్పించి దానికి భవ్యతను, దివ్యతను సిద్ధింపజేసిన వాంగ్మయ తపస్వి. మానవ జాతికి మార్గదర్శకుడైన మహనీయుడు, ప్రాతస్మరణీయుడు. వ్యాసుని చరిత్ర భారత చరిత్ర. భారతీయుల సుదీర్ఘ చరిత్రలో మానవ జీవితాదర్శాలకు భాష్యం చెప్పిన మహామహులు, మానవుని పరిపూర్ణతకు పరిభాషనిచ్చిన మాన్యులెందరో ఉన్నారు. వారిలో ప్రధానుడు, ప్రథముడు వ్యాస భగవానుడు. భారత జాతికి ఆయన సమకూర్చిన సాంస్కృతిక, సాహితీ, ఆధ్యాత్మిక సంపద అపురూపమైంది, అద్వితీయమైంది, తరతరాలకు చెక్కు చెదరంది. వ్యాసుడు తన అపార రచనల ద్వారా భారతీయులకు మానవ ధర్మ నిరతిని, న్యాయ సంగతిని ప్రబోధించిన పుణ్యశీలుడు. ధర్మం, జీవితం, దేవుడు, భక్తి, లోకం, పరలోకం, ఆస్తిక్యం, నాస్తిక్యం మొదలైన విషయాలపై మానవునికి హేతుబద్ధమైన పరిశీలనా దృష్టిని అందించి అతని జీవన సమగ్రతకు తోడ్పడిన మహామనీషి వ్యాస భగవానుడు. ఆయన బదరికారణ్యంలో తపస్సు చేసి అపారమైన విజ్ఞానాన్ని సంపాదించాడు. అపూర్వ సాధన చేసి పారమార్థిక జ్ఞానాన్ని సాధించాడు. ఆ తరువాత నైమిషారణ్యంలో ఆశ్రమ జీవితం గడుపుతూ స్థిరచిత్తుడై సమగ్ర జీవన తత్వ ప్రబోధకమైన మహాభారత గ్రంథాన్ని రచించాడు. వ్యాసుడు తన రచనల ద్వారా సత్యనిష్ఠాశ్రితమైన లోక జీవితాన్ని నిర్వచించాడు. ధర్మబద్ధమైన మానవ జీవన వ్యవస్థకు రూపుదిద్దాడు. పాపపుణ్యాలు, స్వర్గ నరకాలు సృష్టించి ఆ వ్యవస్థకు చిరంతనత్వాన్ని ఇచ్చాడు. ఆ మహర్షి ఆలోచనలకు, ఆదర్శాలకు పరమావధి మానవ శ్రేయస్సు. ఆయన అభిమానించి ప్రతిపాదించిన అద్వైతం ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించింది. వ్యాసుడు రచించిన గ్రంథాలు మానవుని సమగ్ర జీవితానికి, జీవన రహస్యాలకు, లక్ష్యాలకు, ఆదర్శాలకు ప్రాతినిధ్యం వహించే మహత్తర రచనలు. మానవ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు వ్యాసుని గ్రంథాల్లో దృష్టాంతపూర్వకంగా ఉన్నాయి. భారతంలో ధర్మార్థకామ మోక్షాల్ని సముచిత స్థాయిలో మేళవించి సమగ్ర జీవన దర్శనాన్ని రూపొందించాడు. ఆ దర్శనంలో ఈనాటికి మానవజాతి ఆచరించగల జీవన ఆదర్శాలు ఎన్నో రూపుదిద్దుకొని రాణిస్తున్నాయి. కనుకనే వ్యాసమహర్షి ప్రపంచ మానవ జాతుల మధ్య భారత జాతికి గొప్ప గురుస్థానాన్ని సంపాదించి పెట్టాడు. తాను కూడా నేటికీ గురుస్థానంలో పూజలు అందుకుంటున్నాడు. ఆయన పరాయణత్వాన్ని పరమధర్మంగా భావిస్తూ ప్రబోధాన్ని పరమాశయంగా స్వీకరించిన ఋషి పుంగవుడు. వ్యాసుని గీతా సందేశం మానవ జీవితాన్ని కాచి, చల్లార్చి వడబోసిన శీతల పానీయం. మన మనసుల్ని ఆవరించి ఉండే చీకట్లను పోగొట్టే విద్యుద్దీపం గీత. దేశ, కాల, జాతి, వర్ణ, మత మర్యాదలకు అతీతమైన విశ్వజనీన మానవ ధర్మాన్ని వైజ్ఞానిక దృక్పథంతో ప్రవచింపజేసే నిర్మల ప్రయత్నమే గీతా రచన. గీతకు ఏ మతంతోనూ విరోధం లేదు. అది మానవ జాతికి శ్రీకృష్ణ పరమాత్మ అందించిన దివ్య సందేశం. నీకు కష్టమైంది, దుఃఖకరమైంది ఇతరులకు చేయవద్దు. ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. ఇదే వ్యాసుని ధర్మ సర్వస్వం. అన్నింటికీ మూలం ధర్మమే. ఇదే అర్ధకామ మోక్షాలకు ఆధారం. ధర్మం ముందుగా ఐహిక జీవితాన్ని సువ్యవస్థితం చేస్తుంది. ఆత్మసాక్షాత్కారానికి, చిత్తశుద్ధికి ధర్మాచరణం అవసరం. రుజువర్తన, కర్తవ్యనిష్ఠ ఉత్తమ మానవ జీవన లక్షణాలు.
మంచితనం, సామాజిక స్పృహ, సంఘ సంస్కారంగా రూపుదిద్దుకోవాలి. వ్యాసమహర్షి మానవ జీవితాన్ని సన్మార్గంలో నడిపించడానికి తన సర్వశక్తుల్ని ధారపోసిన మహాత్యాగి, ఉత్తమ ప్రబోధం చేసిన గురువర్యుడు, నిస్వార్థ సంఘ సేవాశీలి, మహాకవి, దార్శనికుడు, గొప్ప తాత్వికుడు, ఋషీశ్వరుడు. మన సమస్త ధర్మాలకు, సాహిత్యాలకు వ్యాసుడే మూలం. ఆయన అసలు పేరు కృష్ణుడు. భారతీయ సనాతన హైందవ ధర్మానికి మూలపురుషుడు వ్యాసుడే. వేదాలు ఆధారంగా వెలసిల్లిన ఆగమ, పురాణ, ధర్మశాస్త్ర ఇతిహాసాలన్నింటికీ ఆయనే స్రోతస్సు. సమస్త భారతీయ సంస్కృతికి ఆయనే జగద్గురువు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. ఈ జగత్తులోని సమస్త వాంగ్మయం వ్యాసుని ముఖం నుండి వెలువడినదే. ఆయన ఈ సమస్త ప్రపంచానికి జ్ఞాన జ్యోతి. 1,00,000 శ్లోకాల మహాభారతం సర్వశాస్త్ర, సర్వధర్మ సమన్వయ గ్రంథం. దీని ద్వారా వ్యాసమహర్షి లోకానికి అందించిన విజ్ఞానం అపారం. భగవద్గీత, యక్షప్రశ్నలు, విష్ణు సహస్రం, శివసహస్రం, సనత్సుజాతీయం, విదురనీతి, వివిధ ధర్మాలు, ఉపాఖ్యానాలు మొదలైన విస్తృత విషయాలతో కూడిన అద్భుత సాహిత్య సృష్టి మహాభారతం. ఇది మానవ నాగరికతకు భారతీయ సంస్కృతి పరివర్తనం. మహాభారత వంశానికి మూలపురుషుడు కూడా వ్యాసుడే. ఆయన చిరంజీవి, అమరుడు, పుణ్యశీలి, సుశ్లోకుడు, పుణ్యమూర్తి. మహాభారతం అపూర్వమైన మహాకావ్యం. ఇందులోని యుద్ధ వర్ణనలు అత్యద్భుతాలు, అద్వితీయాలు. ఆయన సర్వాన్ని శాంతరసప్లావితం చేశాడు. ఇదే ఆయన విశిష్టత. సులభమైన పదాలతో, వర్ణనా వైషజ్యంతో కథాకథనం చేశాడు. పాత్రపోషణం అపూర్వ రమణీయం, అనిర్వచనీయం. చివరకు భారతంలో విజయం సాధించింది కాలం, నీతి. ఎంత అద్భుతమైన నీతి ప్రకాశనం, ధర్మ ప్రబోధం! వేదవ్యాసుని మహాప్రతిభా మహత్తు, నిరంతర ప్రవాహధారాధుని అనన్య సామాన్యమైనవి. ఈ మహాగ్రంథ రచన విశ్వజనీనమైంది. వ్యాసుడు విశ్వగురువు, శాస్త్రకారుడు. మహాభారత గాథను వ్యాసమహర్షి మొదట తన కుమారుడైన శుకునికి, వైశంపాయనుడు మొదలైన శిష్యులకి చెప్పాడు. అనంతరం వైశంపాయనుడు దానిని జనమేజయ మహారాజుకు వినిపించాడు. ఆ తరువాత సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకు వినిపించాడు. ఈ విధంగా మహాభారతం క్రమంగా లోకంలో విస్తరించి స్థిరపడింది. భారత సమాజానికి, సమాజంలోని సామాన్యులకు జీవనాదర్శ గ్రంథమైంది. మరొక విశేషమేమంటే, మహాభారతానికి వ్యాసుడు రచయిత మాత్రమే కాదు, ఆ చరిత్రలో భాగస్వామి కూడా. అందులోని కురుపాండవ వంశాలకు తాను మూలపురుషుడు. అంతేకాదు, మహాభారత కథలో వ్యాసభగవానుడు స్వయంగా అనేకసార్లు పాలు పంచుకున్నాడు. చరిత్రలోని భాగస్వాములను వివిధ ప్రవృత్తులకు ప్రతీకలుగా స్వీకరించి ఆయన ఈ మహేతిహాసాన్ని ధర్మగ్రంథంగా రూపొందించాడు. మహాభారత కథ, యుద్ధం మొదలైనవి సమాజానికి ప్రతిబింబంగా ఉండటమేగాక వ్యక్తిలోని ఆంతరంగిక సంఘర్షణకు సంకేతం కూడానని పండితులు చెప్తారు. అంధుడైన ధృతరాష్ట్రుడు అజ్ఞానానికి, యుధిష్ఠిరుడు ధర్మానికి, దుర్యోధనుడు అధర్మానికి, ద్రౌపది మాయకు, భీష్ముడు నిగ్రహశక్తికి, దుశ్శాసనుడు దౌష్ట్యానికి, శకుని అసూయకు, అర్జునుడు ఆత్మకు, కృష్ణుడు పరమాత్మకు ప్రతీకాలని, మహాభారత యుద్ధమంతా సామాజిక జీవన సమరానికి, ఆంతరిక సంఘర్షణకు ప్రతీక అని పెద్దలు చెప్తారు. మహాభారతం సత్యధర్మాలకు దర్పణం వంటిది. వ్యాసభగవానుడు మానవుల మధ్య అవతరించింది సత్యధర్మాలను ప్రతిష్ఠించడానికే. ఆయన కేవలం ఒక రచయితగా మాత్రమే కాక ఆ చరిత్రలో భాగస్వామిగా కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. మహాభారత కథలో వ్యాసుడు స్వయంగా అనేకసార్లు ప్రవేశించి ధర్మ విజయానికి తోడ్పడ్డాడు. లక్క ఇల్లు కాల్చినప్పుడు ఆ ప్రమాదం నుండి పాండవులు బ్రతికి బయటపడి ఏమి చేయాలో తోచకుండా ఉన్న దశలో వ్యాసుడు వారిని చేరి ఏకచక్రపురంలో బ్రాహ్మణ వృత్తిలో ఉండమని మార్గదర్శనం చేస్తాడు. కుంతికి ధైర్యం చెప్పి ఆమెకు శుభం జరుగుతుందని విశ్వాసం కలిగిస్తాడు. ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదిని 5గురికి భార్యగా ఇచ్చే విషయంలో సందేహించగా వ్యాసుడు ప్రత్యక్షమై ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం తెలియజేసి ఆ వివాహం జరిపిస్తాడు. వనవాసంలో ఉన్న పాండవులను హతమార్చాలని దుష్టచతుష్టయమైన దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు పన్నిన వ్యూహాన్ని వ్యాసుడు దివ్యదృష్టితో గుర్తించి దానిని పటాపంచలు చేసి పాండవులను రక్షిస్తాడు. పాండవులు ద్వైతవనంలో ఉన్నప్పుడు వ్యాసుడు ప్రత్యక్షమై అర్జునునికి ప్రతిస్మృతి అనే మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అర్జునుడు ఆ మంత్ర ప్రభావంతో దివ్యాస్త్రాలను సంపాదిస్తాడు. యుద్ధం ఆరంభమయ్యే ముందు సంజయుని ద్వారా యుద్ధవార్తలను ధృతరాష్ట్రుడు తెలుసుకునే ఏర్పాటు చేస్తాడు. అలాగే అభిమన్యుడు మరణించిన తరువాత
పాండవులు శోకంలో మునిగి ఉన్న సమయంలో వ్యాసుడు ప్రత్యక్షమై వారికి అనేక తత్వాలను ఉపదేశించి వాళ్ల దుఃఖాన్ని ఉపశమింపజేస్తాడు. కృష్ణార్జునులు నరనారాయణులని అశ్వత్థామకు చెబుతాడు. యుద్ధంలో తన బిడ్డలు మరణించినందుకు గాంధారి ధర్మరాజును శపించబోగా వ్యాసుడు సకాలంలో వచ్చి దానిని నివారిస్తాడు. బంధువుల మరణానికి ధర్మరాజు దుఃఖించి రాజ్యాన్ని త్యజించడానికి ప్రయత్నించినప్పుడు వ్యాసుడు వచ్చి రాజధర్మాలు ప్రాయశ్చిత్త విశేషాలు తెలిపి ధర్మరాజు ప్రయత్నాన్ని విరమింపచేస్తాడు. ఆ తరువాత ఆయన చేత అశ్వమేధయాగం కూడా చేయిస్తాడు. యుద్ధం ముగిసిన తరువాత ధృతరాష్ట్రుడు మృతులైన తన బిడ్డలను చూపమని కోరగా వ్యాసుడు తన యోగశక్తితో చనిపోయిన వాళ్లను చూపించి వాళ్ల పూర్వజన్మ విశేషాలు కూడా తెలియచేసి ధృతరాష్ట్రుని మనోదౌర్బల్యాన్ని పోగొడతాడు. ఈ విధంగా వ్యాసభగవానుడు ధర్మ వివరణకి మహాభారతాన్ని రచించడమేగాక ఆ మహాచరిత్రలో భాగస్వామి అయి అందరి పట్ల కారుణ్యాన్ని ప్రసరిస్తూ అడుగడుగునా సహకరిస్తూ లోకంలో ధార్మిక ఆదర్శాలను నిర్ధారించాడు. శ్రీమన్నారాయణుని సంకల్పం వల్ల అపాంతరతముడు వ్యాసునిగా అవతరించి పంచమవేదమైన విజ్ఞాన సర్వస్వాన్ని రచించి మనకు విజ్ఞాన ప్రదాతయై మహాగురువయ్యాడు. భారతీయులకే కాక ఉత్తమ ధార్మిక సత్యాలను తెలుసుకోవాలనుకున్న మానవులందరికీ తెలియదగిన ధర్మాలను ప్రబోధించడం చేత జగద్గురువయ్యాడు. ఆయన అందరికీ అన్ని కాలాల్లోనూ ఆరాధనీయుడు. ఆయన ప్రబోధాలు సర్వులకు శిరోధార్యాలు. భారతం ఒక సామాజిక శాస్త్రం. అందులో దాదాపు 5000 సంవత్సరాల నాటి సమగ్ర సమాజ రూపురేఖలు చక్కగా గోచరిస్తాయి. ఆనాటి సమాజంలో కట్టుదిట్టం చేయబడ్డ అనేక సంప్రదాయాలు నేటి మన సమాజంలో ఆచరణలో ఉన్నాయి. ఇక ధర్మాచరణకు భారతాన్ని పరామర్శిస్తే చాలు, అనేక ధర్మ సూక్ష్మాలు అందులో గోచరిస్తాయి. మన దైనందిన జీవితంలో ఎదురుపడే అనేక సమస్యలకు భారతంలో పరిష్కారాలు కనపడతాయి. రాజు, ప్రజ, తల్లిదండ్రులు, బిడ్డలు, గురు శిష్యులు, రాయబారులు, సేవకులు, రాణులు, దాసీలు, సేనానాయకులు, వీరులు, యోధులు, గణకులు, మంత్రులు, కర్మచారులు, ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారి వృత్తి ధర్మాన్ని భారతం స్పష్టంగా నిర్దేశించింది. భారతం మనిషి జీవన మార్గాన్ని రూపింపజేసే ఒక ధర్మ తేజం. కాబట్టి అందరూ జీవన విజ్ఞానం కోసం భారతాన్ని తప్పకుండా చదవాలి. భారతం అమృతమయ సాధనా చరిత్ర, మేరు సమమైన బృహత్తర గ్రంథం, అజరామరమైన పుణ్యకావ్యం. ప్రపంచంలో ఇంత గొప్ప రచన ఇంతకు ముందు జరగలేదు, బహుశా ఇకపై కూడా జరగదేమో. దీనిలో ఉన్నన్ని ఘట్టాలు, ఉపాఖ్యానాలు, కథలు, గాథలు, పాత్రలు మరే గ్రంథంలోనూ లేవు. దీనిలో వర్ణించబడినంత విస్తృతంగా మానవ జీవితం మరెక్కడా వర్ణించబడలేదు. భారతంలో మంచికి చెడుకు మధ్య జరిగిన సంఘర్షణ చిత్రించబడింది. అంతిమ విజయం మంచికేనని నిరూపించారు. మానవ జీవితంలోని అనేక సందేహాలకు, సవాళ్లకు భారతంలో పరిష్కారాలు, సమాధానాలు దొరుకుతాయి. భారతం పురుషార్థ సంపాదన, ధర్మపథ గమనం, దైవత్వ సహకారం, అమృతత్వ సాధన, మానవీయ సంబంధాలు, రాజనీతి, పౌరనీతి, యుద్ధనీతి, ప్రేమానుబంధాలు, ఇలా ఎన్నెన్నో మహత్తరమైన మానవతా విలువలను ప్రబోధిస్తున్నది. భారతం మహోన్నతమైన దివ్యపురుషుల బృహత్ కథా సంకలనం. జాతికిది ఒక అపూర్వమైన బహుమతి. శతాబ్దాల తొలలేని వారసత్వ సంపదను నిక్షిప్తం చేసుకున్న మహాభారత మహాకావ్యం తీర్చిదిద్దిన జాతి చిహ్నం. ఇది మనిషికి బతుకు తెరువుకేసి చూపిస్తుంది. భారతం సహోదరత్వంలో, ప్రతిజ్ఞా పాలనలో, ధర్మాచరణలో, ఇంకా ఎన్నో మౌలికాంశాల సాధనలో ఏకత్వాన్ని సాధించింది. భారతం ఎన్నో ప్రసిద్ధ వంశాల గాథ. ప్రతి కథలోనూ తర్కం, ఔచిత్యం, నీతి, ధర్మ సూక్ష్మాలున్నాయి. ఇది ఆనాటికి, ఈనాటికి, ఏనాటికైనా శాశ్వతంగా నిలబడే మహేతిహాసం. దీనిలోని నీతి అన్ని తరాలకు, అన్ని కాలాలకు, అన్ని వర్గాలకు శిరోధార్యమైంది. భారతం వంశకర్తల చరిత్ర. పౌష్య, పూరు, భరత, పాండురాజు మొదలైన వారు వంశకర్తలు. వాళ్ల పేర్ల మీద మహత్తరమైన రాజవంశాలు ఆవిర్భవించి పెద్దకాలం ప్రజానురంజకమైన పాలన సాగించి తమ తమ వంశాలకు లోకోత్తరమైన కీర్తిని సంపాదించి పెట్టాయి. దుష్యంతుని కొడుకు భరతుడు. ఇతని పేర భరతవంశం ప్రసిద్ధి చెందింది. భరతుని మునిమనవడు హస్తి. ఇతడే కురుపాండవ యశోభూషణమైన భారత కథకు కేంద్ర బిందువైన చరిత్ర ప్రసిద్ధమైన హస్తినాపురిని కట్టించాడు. అదే నేటి ఢిల్లీ నగరం. ఆ వంశంలో తరువాత కూరుడు అనే ప్రతాపవంతుడు జన్మించాడు. అతని పేరు మీదే కురుక్షేత్రం వెలసింది.
కురుని వంశం కురువంశమైంది. ఆ వంశంలోని వారిని కౌరవులు అన్నారు. కురువంశ పరంపరలో పాండురాజు ఒక మైలురాయి. ఆయన జగద్విజేత, గొప్ప యోధుడు. ఇతని కుమారులే పాండవులు. మహాభారతంలో వీళ్లే కథానాయకులు. వీళ్ళు 5. వీళ్ళని పంచపాండవులంటారు. వీళ్ళు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీళ్ల తల్లులు కుంతి, మాద్రి. పాండువంశం మహోన్నతమైన శిఖరారోహణం చేసింది. వ్యాసమహర్షి వీళ్ల జీవన గానం చేద్దామనే జయకావ్యం వ్రాశాడు. పౌష్య పురు భరత కురువంశాల పునాదులపై జయకావ్యమనే మహాభవనాన్ని నిర్మించాడు. పాండవులు ధర్మగుణాలతో తేజరిల్లిన దివ్య పురుషులు. వాళ్లు ధర్మాన్ని కాపాడటానికి భూమిపై అవతరించిన ఇంద్రాది దేవతల అంశాలు. సత్యనిష్ఠా గరిష్ఠులు. దివ్య చైతన్యంతో భూమిపై విలసిల్లిన పుణ్యరూపాలు, ధర్మమూర్తులు. వీరులు, శూరులు, మహాపరాక్రమశాలురు, అప్రతిహతులు, పరోపకార పరాయణులు. ధర్మరాజు అజాతశత్రువు, వివేకవంతులు, లోకోత్తర పురుషులు వాళ్లు. కురుచక్రవర్తి మునిమనవుడు ప్రతీపుడు. అతనికి 3 కుమారులు, దేవాపి, శంతనుడు, బాహ్లికుడు. శంతనుడు గంగను వరించాడు. వారికి దేవవ్రతుడు పుట్టాడు. ఇతడే భీష్ముడు. ఆ తరువాత శంతనుడు సత్యవతిని వివాహమాడాడు. వీరికి చిత్రాంగదుడు, విచిత్రవీరుడు కలిగారు. వారికి సంతానం లేదు. దేవరన్యాయంచే వ్యాసమహర్షి తన తల్లి ఆజ్ఞ మేరకు అంబిక యందు ధృతరాష్ట్రుణ్ణి, అంబాలిక యందు పాండురాజును కన్నాడు. అంబిక చెలికత్త యందు విదురుని కన్నాడు. ధృతరాష్ట్రునికి గాంధారి యందు 9 కొడుకులు కలిగారు. జన్మాంధుడైన ధృతరాష్ట్రునికి కురురాజ్య పట్టాభిషేకం చేశారు. వేదశాస్త్ర పారంగతుడు, అనేకానేక ఆయుధ ప్రయోగ నిపుణుడు, మనోహర రూపుడు, మహాయోధుడు అయిన పాండురాజు అతనికి తోడుగా ఉన్నాడు. అతడు రాజ్య విస్తరణ చేశాడు. 100 అశ్వమేధ యాగాలు చేశాడు. తన అప్రతిమాన పరాక్రమం, విజయం, నడవడి, దాతృత్వం మొదలైన మేటి గుణాలతో పాండురాజు కూడా కురు చక్రవర్తుల్లాగా వంశకర్త అయ్యాడు. కురువంశాన్ని పాండువంశం అన్నారు. పాండవులు శాంతికాముకులు, సహజీవన ప్రియులు, బంధుమిత్ర పరివారాలపై మక్కువ గల స్నేహ మనస్కులు, దివ్య గుణసంపన్నులు. వాళ్లలో ఋషులకుండాల్సిన పక్వత, మునులకుండాల్సిన పవిత్రత కనపడుతుంది. పాండవులు అమృత కుండాలు. వీరంతా గొప్ప వంశంలో పుట్టినా స్వయానా చిన్నాన్న పెదనాన్న పిల్లలై ఉండి కూడా చిన్ననాటి నుండి పరస్పర ఈర్ష్యాద్వేషాలతో పెరిగి రాజ్యభాగం కోసం కలహించుకుని సంధి పొసగక చివరికి కోట్లాది సైన్యాలు సమకూర్చుకుని బ్రహ్మాండమైన యుద్ధం చేసి నెత్తుటేరులు పారించి హతులయ్యారు. 18 రోజులు జరిగిన ఆ ఘోర యుద్ధంలో దాదాపు 77 కోట్ల మంది చనిపోయారు. ఆ యుద్ధ ఫలితంగా కోట్లాది మంది స్త్రీలు తమ భర్తలను పోగొట్టుకున్నారు. అనేక మంది తమ పుత్రుల్ని, సోదరుల్ని పోగొట్టుకున్నారు. అసంఖ్యాక జనం తమ బంధువుల్ని కోల్పోయి పరితపించారు. చారిత్రాత్మకమైన ఆ కురుక్షేత్ర సంగ్రామంలో దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలు పాల్గొన్నాయి. 18 అక్షౌహిణీల సైన్యం పాల్గొన్న ఆ జగదేక ఘోర రణంలో పాండవులు విజయం సాధించారు. మహాభారత యుద్ధం రణయజ్ఞం, మహీయజ్ఞం. దుర్యోధనునికి అహంకారం, ఈర్ష్య ఎక్కువ. అసూయ, ద్వేషం, పగ మొదలైన కుటిల కల్మష భావాలకు అతడు నిలవు. దుర్యోధనాది దుష్ట సమూహం ద్వాపర కలి అంశలతో పుట్టిన కుజనుడు, ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి పుట్టిన తులువలు. ధృతరాష్ట్రసుతులు క్రూరులు, ధర్మాచరణ లేనివాళ్లు, తప్పుడు పనులు చేసేవాళ్లు. వాళ్లు నిష్కారణంగా విరోధం పెట్టుకుంటారు. వీరి కారణంగా కురుపాండవులకు వేదన కలుగుతుందని వ్యాసమహర్షి తన తల్లి సత్యవతితో చెప్పాడు. దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు దుష్టచతుష్టయంగా ప్రసిద్ధి పొందారు. కురుపాండవ శత్రుత్వానికి రాజ్యకాంక్ష, అధికారకాంక్ష ముఖ్య కారణం. అఖిల దారుణీ రాజ్యం తనకు ఏకాధిష్ఠితంగా ఉండాలని సుయోధనుని మహదాకాంక్ష. ధృతరాష్ట్రుడు భీష్మ, ద్రోణ, విదురాది కురుముఖ్యుల ఒత్తిడికి లోనై పాండవుల్ని పిలిపించి వాళ్లకు అర్ధరాజ్యమిచ్చి ఇంద్రప్రస్థానికి పంపించాడు. ధర్మరాజు దిగ్విజయ యాత్రలు చేసి రాజసూయయాగం చేశాడు. ద్రుపదుని పుత్రిక ద్రౌపదిని స్వయంవరంలో గెలిచి పాండవులు వివాహమాడారు. ఆమె అద్వితీయ సౌందర్య రాశి, అనుపమ గుణ సంపన్నురాలు, పాండవుల అదృష్ట దేవత. మహాభారతం ఈర్ష్యానల ప్రభూత దగ్ధవంశ కథాకావ్యం. అంతటి దివ్య భవ్య వంశం ఈర్ష్య అనే చిన్న మిణుగురుకు వశీభూతమై, దగ్ధమై, భస్మీపటలమై కాలగర్భంలో కలిసిపోయింది. ఈ వంశనాశనానికి, ఈ మారణ హోమానికి కారణభూతమైన ఆ అగ్నికణం గాంధారీ గర్భజ్వాలాముఖి కణిక దుర్యోధనుడు. కురుపాండవ ద్వేషానికి మూలం సుయోధనుని మనస్సులో ఉవ్వెత్తిన ఎగిసిపడిన ఈ ఈర్ష్యా కెరటమే.
నభూతో నభవిష్యతిగా సాగిన భీషణ కురుక్షేత్ర యుద్ధానికి మూలం దుర్యోధనుని మనస్సులో రగిలిన ప్రచండ ఈర్ష్యా దావానలం. 77 కోట్ల మంది అతిరథ మహారథాది సుభట యోధాగ్రేసరుల మరణానికి హేతువు సుయోధనుని ఓర్వలేనితనం. ఈర్ష్య, అసూయలు దుర్నివారమైన యుద్ధాలకు దారితీసి మహోగ్ర మానవ మారణానికి కారణాలవుతాయని మహాభారతం ఉద్బోధిస్తోంది. నేటి ప్రపంచ సమాజాన్ని హెచ్చరిస్తోంది. మానవ మారణ చరిత్రలో కురుక్షేత్ర యుద్ధం ఒక మాయని మచ్చగా నిలిచిపోయింది. ఆ మహావిలయ భీషణ సంగ్రామంలో వంశాలకు వంశాలే తుడిచిపెట్టుకుపోయాయి. మహాభారతం తేజస్సులైన మహానుభావులనేక మంది నిర్వహించిన మహాద్భుత సంఘటనల సమాహారం. దానిలో వివాహాలు, యుద్ధాలు, రాయబారాలు, మంతనాలు, ఉపాయాలు, కష్టాలు, నష్టాలు, నిష్ఠూరాలు, సంబరాలు, యాగాలు, తపస్సులు, ఉపదేశాలు, ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు, సమావేశాలు, ఇంకా మానవ జీవితంలో ఎన్ని మలుపులు విశేషాలు ఉన్నాయో అన్నిటితో నిత్య నూతన సంరంభంగా దర్శనమిస్తాయి. దీనిలో ఎందరో భాగ్యవంతులు, భాగ్యహీనులు, తాపసులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, యోధులు, రసహృదయులు మనకు దర్శనమిస్తారు. ఇది ఈ ధరిత్రిపై శ్రీకృష్ణుని సాక్షిగా జరిగిన యుగాంతర యథార్థ గాథ. దీనిలో ద్రౌపదీ స్వయంవరం, ద్రౌపదీ పరాభవం, పరిదేవనం ఉన్నాయి. శ్రీకృష్ణ రాయబారం రంజిల్లింది. కురుక్షేత్ర సంగ్రామం వర్ణించబడింది. అనేకానేక ధర్మాలు చెప్పబడినై. పుణ్యపురుషుల జీవన గాథలు ప్రతిధ్వనించినై. విస్మయానందకరమైన పాండవుల విజయాలు, చల్లారిన పగలు, ఎగిసిపడిన దుఃఖాలు, దుష్ట పన్నాగాలు, దుర్విదగ్ధ భావాలు, ఎన్నో జీవన జంఝా ప్రళయ మహోగ్రతాపాలు ప్రచండ ఆలాపనలో ప్రస్ఫుటితమైనై. దీనిలో అతి విస్మయాకలితమైన చకిత రమణీయ రజోరంజితమైన ఘట్టాలు, మనుషులు, సంభాషణలు, రాగద్వేషాలు, రసమయ కథా నికుంజాలు, నవరస ఘటనా విదగ్ధ కావ్య యశోభూషణాలు అత్యద్భుత దృశ్య మాలికలుగా రూపుదిద్దుకున్నాయి. భారతం సకల వేదాంత తత్వాల కాణాచి, జిజ్ఞాసువులకు సకలార్థాలనిచ్చే కామధేనువు, సకల నీతులకు నిధి, ధర్మాధర్మ స్వరూప సంఘర్షణం, పరిణామాన్ని తెలియజేసే మహేతిహాసం, త్రైకాలిక నిత్యసత్య వచనాలకు ఆకరం, సకల హైందవ విజ్ఞాన సర్వస్వం, మహాజ్ఞాన నిధానం, సర్వవేదాల సకల పురాణాల సారం దీనిలో ఉంది. భగవద్గీత వంటి తత్వశాస్త్రం భారతంలో అంతర్భూతం కావటం కూడా భారత ప్రశస్తికి కారణం. మానవుడు పరిపూర్ణతను సాధించటానికి పరిశ్రమించినంత కాలం మహాభారతం మానవుడికి అవశ్య పఠనీయం, ఆలోచనామృతం, ఆర్షధర్మ ప్రబోధకం. భారతం విన్న కొద్దీ విశేషాలు తెలుస్తాయి. తెలిసిన కొద్దీ వివేకం పెరుగుతుంది. వివేకం వల్ల మానవత్వం వికసించి దైవత్వం వైపు సాగుతుంది. భారతం చేతబడితే ఎన్నిసార్లు చదివినా ఏదో కొత్త విషయం కనిపించి గుండె పులకించి మనసు వికసించి బుద్ధి పక్వం అవుతుంది. బుద్ధిని, మనస్సును, హృదయాన్ని పెనవేసి నడిపించగల శక్తి భారతానికి ఉంది. ఇది మానవ జీవితానికి, మన జీవితానికి, సమాజానికి చాలా సన్నిహితంగా ఉంది. ఇటువంటి మహాభారతాన్ని వ్యాసమహర్షి లోక కళ్యాణం కోసం అందించాడు. భారత ధర్మాన్ని గ్రహించిన మానవుడు దివ్యత్వాన్ని పొందుతాడు. ఇది మానవత్వాన్ని వికసింపజేసి దివ్యత్వంగా మారుస్తుంది. దీనిలోని విశేషాలను గ్రహించి మన జీవన మార్గాన్ని సుగమం చేసుకోవాలి. ఇది గంగా స్రోతస్సు వలె మన మనస్సీమలను పవిత్రం చేసి మనతో పాటు సమాజానికి శ్రేయస్సును కలిగించే అమృత కలశం, సమస్త ప్రపంచానికి ఆదర్శ గ్రంథం. మహాభారత కథానాయిక ద్రౌపదీదేవి. ఆమె అసలు పేరు కృష్ణ. ద్రుపదుని కుమార్తె కావున ద్రౌపది అయింది. అగ్నిసంభవ అయిన ఆమె జీవితం కూడా నిరతాగ్నిజ్వలిత కుండమై వెలిగి స్పర్శించిన ప్రతి దుర్మార్గుణ్ణి నిలువునా దహించింది. కులసతులను అవమానిస్తే ఘోర పతనం తప్పదన్న సూక్తికి ద్రౌపది జీవితం నిలువెత్తు ఉదాహరణ. కన్ను మిన్ను గానక ప్రవర్తించే దుర్జనులకు ద్రౌపది జీవితం ఒక హెచ్చరిక. ఆమె వరంతో పుట్టి భరతవంశంలో మెట్టి ప్రసిద్ధులైన పాండవులను భర్తలుగా పొంది నీతి విక్రమస్థిరులైన పుత్రులను బడసి అన్నదమ్ముల అండగలిగి ప్రసిద్ధి చెందింది. భారతంలో శకుంతల, సత్యవతి, శర్మిష్ఠ, గాంధారి, కుంతి, భానుమతి, సుధేష్ణ, ఉత్తర, సత్యభామ, సుభద్ర మొదలైన మహిళా శిరోమణులు మహామహిమాన్వితులైన సామ్రాజ్ఞులు కొలువుదీరారు. కాని ద్రౌపది పుట్టుకే ఒక పవిత్రాకర్షక ఘటన. ఆమె యజ్ఞకుండంలో ఆవిర్భవించిన నిప్పులాంటిది. దాన్ని ముట్టుకున్నవాడెవడైనా మాడి మసైపోక తప్పదు. సైంధవుడు
దుర్యోధన దుశ్శాసనాది కౌరవ శతం, కీచక ఉపకీచక సహస్రం, ద్రౌపది సెగ తగిలి కాలి భస్మరాసులై కుప్పకూలారు. కురుక్షేత్ర సంగ్రామానికి ద్రౌపదీ పరాభవమే మూల కారణం. ద్రౌపదీ మానహరణ ప్రయత్నం కౌరవ హతకుల పాలిట మరణశాసనమై దారుణ మారణహోమానికి ప్రధాన కారణమైంది. ద్రౌపది పాండవుల అవిభాజ్య భాగ్యరేఖ. ఆమె పాండవ స్త్రీ, ఆమె ఆశాజీవి. ఆమెలో గర్వం, అహంకారం మచ్చుకైనా లేవు. వినయ సౌశీల్యాలు గల శీలవతి, విచక్షణ గలది. తామనుభవించిన కష్టాలకు యుద్ధమే తగిన పరిష్కారమని, అదే సరైన తీర్పని నమ్మిన వీరవనిత ద్రౌపది. ఆమె జీవితం ఒక సౌష్ఠవ రేఖ. ఆమె మహనీయ గుణఖని. పెద్దల్ని గౌరవించింది, పిల్లల్ని ఆదరించింది, పుణ్యకార్యాలు చేసింది. ఆమె సౌజన్యమూర్తి, స్త్రీ జాతిలో మాణిక్యం వంటిది. ఆమె భారతీయ సతీత్వ ధర్మానికి ప్రతీక. ఆమె ఓర్పులో భూదేవి వంటిది. నిద్రపోతున్న తన బిడ్డల్ని చంపిన అశ్వత్థామను క్షమించి విడిచిపెట్టమన్న మహా ఇల్లాలు. సౌశీల్యం, సౌభాగ్యం మూర్తీభవించిన సౌజన్యమూర్తి ద్రౌపది. ఆమెది వజ్ర సంకల్పం. ఆమె స్త్రీజాతి రత్నం, యాజ్ఞసేని, మాననీయ గుణఖని, మహత్తర పుణ్యశీల. పాండవుల ఆత్మబంధువు శ్రీకృష్ణుడు. ఆయన యజ్ఞపురుషుడు, సర్వమయుడు, అక్షయ జ్ఞాననిధి. పాండవుల తల్లి పృథా అనే కుంతి యాదవుల ఆడుబిడ్డ, శ్రీకృష్ణుని మేనత్త. శ్రీకృష్ణావతార పరమార్థం దుష్ట శిక్షణ, శిక్షరక్షణ చేయటం. కృష్ణార్జునుడు నరనారాయణులు సమవయస్కులు. ఒకరు అగ్ని, మరొకరు ఆజ్యం. శ్రీకృష్ణుడు అర్జునుని తేజస్సు, అర్జునుడు శ్రీకృష్ణుని బహిప్రాణం. శ్రీకృష్ణుడు పాండవులకు దిశానిర్దేశం చేసిన మార్గదర్శి. మహాత్ములైన ఋషులు, మునుల సందర్శనం చేయించి వాళ్ల ఆశీర్వాదాలను అందజేశాడు. దివ్యపురుషుల సాక్షాత్కారం చేయించి గాంధీవాది శస్త్రాస్త్ర సౌలభ్యం కలిగించాడు. కురుక్షేత్ర సంగ్రామానికి పాండవులను సమాయత్తం చేశాడు. పాండవుల జీవితాల నుండి బృహద్ రాజనీతి పండితుడు, ప్రయోక్త అయిన శ్రీకృష్ణుని విడదీయలేం. ఆయన పాండవుల ఊపిరి, ఆలోచన మాత్రమే కాదు, పాండవుల శక్తి, స్ఫూర్తి కూడా. శ్రీకృష్ణుడు పాండవుల రక్షాకవచం. పాండవులనే దివ్యాస్త్రాలకు అమ్ముల పొది శ్రీకృష్ణుడు. ఆయన పాండవుల జీవితంతో పెనవేసుకుపోయాడు. కళ్యాణం నుండి కథనరంగం వరకు అహరహరం వాళ్ళని అంటిపెట్టుకుని ఉన్నాడు. వాళ్లకు నీతులు బోధించాడు. ఉత్సాహం కలిగించి కర్తవ్యోన్ముఖుల్ని చేశాడు. వాళ్ల తరఫున రాయబారం చేశాడు. అర్జునుని రథసారథి అయి 18 రోజుల కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని పర్యవేక్షించాడు. శ్రీకృష్ణ రాయబారం చరిత్రలోని అత్యుత్తమ రాయబారాల్లో ఒకటి. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన పాండవులకు ముఖ్య సలహాదారు. పాండవ వంశాన్ని నిలబెట్టడానికి పరీక్షిత్తును కాపాడిన శక్తిశాలి. ఆయన భారత కథా ఆకాశ సూర్యుడు. పాండవులు ఆయన చుట్టూ పరిభ్రమించిన గ్రహాలు. మహాభారతం శ్రీకృష్ణుని లీలామృత పయోనిధి. ఐశ్వర్యం, ధర్మం, కీర్తి, శోభ, జ్ఞానం, వైరాగ్యం ఆదిగాగల సకల గుణాలు, వాటితో పాటుగా ప్రేమ, భోగం, త్యాగాది పురుషార్థ గుణాలు మొదలైన దైవీ సంపత్తి, వాటి అనుష్ఠాన నిష్ఠ శ్రీకృష్ణునిలో మనకు దర్శనమిస్తాయి. ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపన చేయటానికి ఆయన అవతరించాడు. మహాభారత యుద్ధంలో ఆయన సాధించింది భరతఖండంలో ధర్మ సామ్రాజ్య స్థాపన. ఆయన భరత జాతికి రాజనీతిని నేర్పి వారిలో మహా తేజాగ్నిని ప్రజ్వలింపజేశాడు. శ్రీకృష్ణుడు రగిలించిన ఆ ధీర తేజాగ్ని కణం ద్విగుణీకృత తేజస్సుతో రగుల్కొని చరిత్ర సృష్టించింది. శ్రీకృష్ణుడు భారతీయుల కలల పంట. మానవ జాతి ఆశతో అరులు చాచే ఆదర్శమే మనిషిగా భూమికి దిగి వచ్చిన దివ్యమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. అంతటి విశిష్ట వ్యక్తిత్వం గల మహాపురుషుడు భూమిపై అడుగిడటం మానవజాతి చరిత్రలోనే అపూర్వ సన్నివేశం. ఆయన అన్ని రంగాల్లోనూ సర్వతోముఖ ప్రజ్ఞ గల సమగ్రమూర్తి. మానవ జాతికే ఆయన ఆదర్శ పురుషుడు. శ్రీకృష్ణునిలో ఆధ్యాత్మిక సంపద, జ్ఞానం, బుద్ధిశక్తి, తర్క నిశితత్వం, ప్రేమ, నిర్మలత్వం, అమరగాన మధురిమ, కళాత్మకమైన హృదయం, జగత్ సమ్మోహన శక్తి సహస్రదళ పద్మంలాగా వెళ్లి విరిసినాయి. ఇన్ని సద్గుణాలు ఒకే వ్యక్తిలో ఒక్కసారిగా విప్పారటం చరిత్రలో చాలా అరుదైన సన్నివేశం. భారతీయులు శ్రీకృష్ణుని ప్రేమస్వరూపునిగా భావించారు. ఆయన నిరంతరం యువకుడే, ఎల్లప్పుడూ విచారరహితుడై, ఆనంద స్వరూపుడై, శాంతి స్వభావుడై, సదా చిరునవ్వులు చిందించే నిత్య యౌవనుడు. అతడు ధర్మస్వరూపుడు, ప్రేమ స్వభావుడు. అతనిలో నఖశిఖ పర్యంతం ప్రేమ ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన సర్వ సద్గుణ సంపన్నుడు. పాండవులు శరీరమైతే శ్రీకృష్ణుడు ఆత్మ.
ఆ విధంగా పాండవులను కాపాడాడు. మానవకోటి మధ్య ప్రేమ బీజములను నాటి సహస్ర ప్రసూనములను వికసింపజేసి సమాజానికి శాంతి ఫలాలనందించిన మహాపురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ. అతని దీక్షే ఆనాడు పవిత్ర తపస్సుగా మారింది. నవభారత సమాజాన్ని స్థాపించిన ఆ చారిత్రక పురుషుని జీవితం మనకు ఆదర్శం, నిదర్శనం. ప్రతి మానవుడు దాన్ని అనుసరించడం అత్యవసరం. ప్రతి మనిషి తన కర్తవ్యాన్ని పాలించడం శ్రీకృష్ణుని ఆదర్శాలలో ప్రధానమైంది. ప్రేమ జీవితానికి ఆధారమని, సత్యమే శ్వాస అని శ్రీకృష్ణుడు నిరూపించాడు. ధర్మబలం, దైవబలమే నిజమైన బలమని చాటి చెప్పాడు. లోకారాధ్యుడైన శ్రీకృష్ణుడు అన్ని రంగాల్లోనూ ఆదర్శవంతమైన జీవితాన్ని అందించిన మహామనీషి. అతడు సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక, ధార్మిక మార్గాలలో ఆదర్శ జీవితాన్ని నిరూపించి ప్రబోధించిన మహనీయుడు. సత్యాచరణలో వినయ విధేయతలను లోకానికి చాటిన జనసమ్మాన్యుడు, ఆదర్శమూర్తి. ఆయన భక్తుల హృదయాలను పవిత్రంగా తీర్చిదిద్ది ఆదర్శవంతమైన జీవితాలుగా నిరూపించాడు. మానవుడు ఉత్కృష్టమైన తన జీవితాన్ని భౌతిక ప్రపంచంలో ఆనందమయంగానూ సుఖమయంగానూ గడిపి ఆపైన ఆధ్యాత్మిక ప్రపంచంలో జ్ఞాన శిఖరాన్ని అధిరోహించడానికి అవసరమైన విజ్ఞానాన్ని అర్జునునికి బోధించి ప్రపంచానికి అందించిన జగద్గురువు శ్రీకృష్ణ పరబ్రహ్మ. ఆ మహోన్నత సందేశాన్ని భగవద్గీత రూపంలో భీష్మ పర్వంలో వ్యాసులు వారు మనకందించారు. అది మానవ జీవన మార్గదర్శి, సర్వోపనిషత్సారం, యోగశాస్త్రం, బ్రహ్మ విద్య, విజ్ఞాన ఖని, జ్ఞాన భాండారం. విదురుడు కౌరవుల మంత్రి, నిష్కల్మష హృదయుడు, అనుపమ ధర్మ నిరతుడు, భీష్మునితో సమానమైన ధర్మతేజం కలవాడు. విదురుడు మాండవ్యుడనే మునిశాపవశాత్తు భూమిపై అవతరించిన యమధర్మరాజు. ఆయన పోతపోసిన ధర్మ నిరతి. విదురుని నీతి సూత్రాలు ఆయన నోటి నుండి జాలువారిన మణిపుంజాలు. ఆయన మానవ జీవన విధానంపై చేసిన వ్యాఖ్యలు సత్యప్రమాణాలై, నిత్యార్థ స్వరూపాలై, అనవరత ఆచరణ యోగ్యాలై అలరారుతున్నాయి. విదురుడు ధృతరాష్ట్రుని మంత్రిగా అతనికి నీతి బోధ చేస్తూ సన్మార్గగామిగా మార్చాలని అహరహరం ప్రయత్నిస్తూ పవిత్ర భావనా సంపుటలను వెల్లారుస్తూ సద్ధర్మ స్తూపంగా దర్శనమిస్తాడు. వేదవ్యాసుడు జనకుడుగా దాసీగర్భంలో ఉద్భవించి కౌరవ మంత్రిగా మన్ననలు అందుకొని కురుపాండవుల సఖ్యతకు ప్రాకులాడి ధర్మజీవితం గడిపిన ధన్యుడు విదురుడు. అతడు ధీశాలి, మహామనీషి, పావన గంగాసముడైన పుణ్యపురుషుడు, మూర్తీభవించిన మంచితనం, పాండవుల శ్రేయోభిలాషి, సజ్జన మేరు. అవసరమైనప్పుడు అధర్మాన్ని ధైర్యంగా ఖండించిన ధీశాలి, నిర్మల చిత్తుడు, మహోన్నతమైన వ్యక్తి విదురుడు. ఆయన ధర్మమూర్తి. భీష్ముడు ఆర్షధర్మ మేరు, పవిత్ర గంగాదేవి గర్భశుక్తి ముక్తాఫలం. త్యాగమయ జీవితం గడిపిన నిస్వార్థపరుడు, నిర్మలుడు, ధర్మ దురంధరుడు, మహాపరాక్రమశాలి. తండ్రి కోసం రాజ్యాన్ని, కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి. భారతంలో మనిషి జీవితంలోని మేలైన భాగాలను ఎత్తి చూపారు. అది యువకావ్యం, వీరం, శృంగారం ప్రధానమై నడిచే స్వాదిష్టబహుళమైన సాహితీ పూర్ణకుంభం. చివరకు శాంతరసంతో ముగుస్తుంది. మానవుడికి తపస్సాధనే చివరి ఆశ్రమం ఉంటుంది భారతం. దీనిలో ఎంత వీరం ఉందో అంత ఉపశమనం ఉంది. శస్త్రాస్త్ర విజ్ఞానానికి ఎంత ప్రాముఖ్యమిచ్చారో మునివృత్తికి అంత ప్రాధాన్యమిచ్చారు. విశ్వామిత్రుడు, హోత్రవాహనుడు, యయాతి, పరశురాముడు, పూరుడు, జనమేజయుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, పాండురాజు, విదురుడు, పాండవులు మొదలైన భారత ప్రముఖులంతా తమ చివరి ఘడియల్లో తపస్సాధనను జీవనధర్మంగా అనుష్ఠించినవారే. ఆనాటి రాజులందరూ యజ్ఞయాగాదులను నిర్వర్తించేవారు. అశ్వమేధం, రాజసూయం, సత్రయాగం, పుత్రకామేష్టి, పుంసవనం, సజ్జస్కందం, వైష్ణవం మొదలైన యజ్ఞాలను మహాభారత రాజులు చేశారు. యయాతి మహారాజు శతాధిక అశ్వమేధాలు చేసి ఇంద్రలోకవాసం పొందాడు. భరతుడు గొప్ప యజనకర్త. పాండురాజు కూడా శతాధిక అశ్వమేధాలు చేశాడు. ఆయన తన అన్న ధృతరాష్ట్రుని చేత చేయించాడు. ధర్మరాజు రాజసూయం, అశ్వమేధం మొదలైన క్రతువులు చేశాడు. ఆనాటి సమాజంలో బ్రాహ్మణులకు అపూర్వమైన ఆదరణ లభించింది. భారత రాజ శిఖామణులందరూ యజ్ఞయాగాదుల్లో భూసురులైన బ్రాహ్మణులకు తమ అపార సంపదలను దానం చేశారు. రామాయణ భారతాలు భారత జాతికి, సంస్కృతికి అమృత కలశాలు. భారతీయ సాహితికి సువర్ణ శిరోభూషణాలు. రామాయణం వాల్మీకి మహర్షి అపూర్వ సృష్టి, ఆర్ష కవితా మధుర రస వృష్టి. మహాభారతం వ్యాసమహర్షి విశిష్ట సృష్టి, భారతీయ ధర్మతత్వ సమగ్ర దృష్టి. విశ్వ సాహితిలో మహాభారతం వలె
మానవ స్వభావాన్ని మధించి వివిధ రీతుల విస్తృతంగా చిత్రించిన మహాకావ్యం ఇంకొకటి లేదు. అంతేకాదు, ధర్మతత్వాన్ని ఇంత సమగ్రంగా దర్శించి మానవ జీవితానికి ఇంత సరసంగా సమన్వయించి జీవిత పరమార్థాన్ని ప్రబోధించిన మహాగ్రంథం కూడా మరొకటి లేదు. మహాభారతం మానవుని విశ్వరూప ప్రదర్శనం. మహాభారత పాత్రలు నిత్యం లోకంలో మనకు కనిపించే మనుషులే. మహాభారత సన్నివేశాలు మానవ జీవిత సహజ భాగాలే. మహాభారత ధర్మాలు మానవ జాతికి శాశ్వత సందేశాలు. మహాభారతం మానవుడు పరిపూర్ణతను సాధించడానికి అవశ్యం పఠించవలసిన గ్రంథం. ఇది ఆసక్తిజనకమైంది, ఆలోచనామృతం, ఆర్షధర్మ ప్రబోధకం, మార్గదర్శకం. సాహితీలోకంలో మహాభారతం ఒక రసాంబుధి. దీనిలోని ఉపాఖ్యానాల్లో మానవ స్వభావం బహువిధాలుగా చిత్రితమైంది. జనసామూహిక స్వభావం వివరించబడింది. మానవ స్వభావంపై పరిస్థితులు ఎంత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయో భారతం అత్యద్భుతంగా వివరించింది. పరోపసేవాం పాపిష్టాం నచ కుర్యాం ధనేప్సయా. డబ్బు మీది ఆశతో ఇతరులను సేవించే పాపిష్టి కార్యం చెయ్యను అని నిర్ణయించుకున్న ద్రోణాచార్యుడు కౌరవులకు ఊడిగం చేసేటట్టు చేసింది అతని పరిస్థితులే. ధర్మం దేశకాల పాత్రములను బట్టి మారుతుంది. అందుచేతనే ధర్మం బహుమార్గదృష్టమని, సూక్ష్మమని మహాభారతం చెప్పింది. ఒక్కొక్కసారి ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా తోస్తుంది. కాబట్టి ధర్మ నిర్ణేత అన్ని కోణాల నుండి అనుశీలించి పరిశీలించి ధర్మ నిర్ణయం చెయ్యాలి. బహువిధాలైన ధర్మాలను సాంఘిక ధర్మాలు, ఆధ్యాత్మిక ధర్మాలుగా స్థూలంగా విభజించవచ్చు. సాంఘిక ధర్మాలు మానవుని సాంఘిక స్థితికి సంబంధించినవి. ఆధ్యాత్మిక ధర్మాలు అతని సంస్కారానికి సంబంధించినవి. భారతీయ తత్వవేత్తలు చతుర్విధ పురుషార్థాలలో అర్ధకామాలకు ముందు ధర్మాన్ని ఉంచారు. మానవ జీవిత గమ్యంగా మోక్షాన్ని చెప్పారు. వారి దృష్టిలో ధర్మానికున్న స్థానం నిరుపమానం. మనం దార్శనికులు పరమాత్మతత్వాన్ని, సృష్టితత్వాన్ని, మానవ స్వభావాన్ని సమగ్రంగా దర్శించారు. అనేక ధర్మాలను, ధర్మ సూక్ష్మాలను ప్రతిపాదించారు. అన్ని ధర్మాల గమ్యం లోక కళ్యాణమే. వ్యాసమహర్షి మానవ స్వభావాన్ని, సమస్యలను, సంఘర్షణలను సమగ్రంగా దర్శించి సరసంగా చిత్రించి ఆనందాన్ని కలిగించి ధర్మ సందేశాన్నందించి జగద్ధితంకై కృషి చేసిన మహనీయుడు, మహామనీషి. కృష్ణద్వైపాయనుడర్ధిలోక హితనిష్ఠంబూని కావించే ధర్మాద్వైత స్థితి భారతాఖ్యముగులేఖ్యంబైన ఆమ్నాయమున్. భారతదేశం పెక్కుమంది మహర్షులకు జన్మభూమి. వారిలో కొందరు తమ తపస్సును మానవోద్ధరణకు వినియోగించి వెలుగునిచ్చే విజ్ఞానాన్ని ప్రసాదించారు. అదే వైదిక వాంగ్మయం. మహాభారత కర్త కృష్ణద్వైపాయనుడు. ఆయన మహాతపస్సంపన్నుడు, వజశ్రీయుతుడు, వజశ్రీ లలితుడు, మహిత వాక్కుగల మహనీయుడు, విద్వత్ సంస్థవనీయ భవ్య కవితావేశం కలవాడు. విజ్ఞాన సంపదతో విశ్వవిఖ్యాతి చెందినవాడు. వశ్యవచస్కుడు, కారణజన్ముడు. మహాభారత రచన వ్యాసమహర్షి దర్శన శక్తికి, సృజన శక్తికి పరాకాష్ఠ. వాస్తవికతా బలం గల ఒక మహేతి వృత్తాన్ని స్వీకరించి సజీవ పాత్ర పోషణతో, స్వాభావిక సన్నివేశ చిత్రణతో, మహత్తర ధర్మ ప్రతిపాదనతో వేదోక్తాలైన మహార్థాలను, వివిధ శాస్త్ర విషయాలను, అనేక చారిత్రకాంశాలను, పెక్కు సాంఘిక రాజకీయ వ్యవహారాలను పొందుపరిచి తాను దర్శించిన విజ్ఞాన సంపదకు, లోకపు పోకడకు, మానవ స్వభావానికి, జీవిత పరమార్థానికి, ధర్మతత్వానికి రసమయ ప్రతిబింబంగా నిలిచే ఒక మహాకావ్యాన్ని రచించటానికి సాటిలేని సృజన శక్తి కావాలి. ఇటువంటి మహాభారత నిర్మాణం మనుష్యులకు సాధ్యం కాదని, కాబట్టి వ్యాసమహర్షిని నారాయణ స్వరూపునిగా తెలుసుకోవాలని పద్మపురాణం ఇలా చెప్పింది. కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం కోహ్యన్యః పుండరీకాక్షాత్ మహాభారత కృద్భవేత్. వ్యాసమహర్షి లోకాతీత ప్రజ్ఞాశాలి, విష్ణు సన్నిభుడు, హరిమూర్తి. వ్యాసో నారాయణో హరిః అయం సాక్షాన్ మహాయోగి వ్యాస సర్వజ్ఞ ఈశ్వరః. ఆయన మహాయోగి, సర్వజ్ఞుడు, ఈశ్వరుడు, సత్యదర్శి, సర్వవిధి జ్ఞాత, సర్వ విజ్ఞాన భవ్యాత్ముడు, సర్వేంద్రియ ప్రబోధశాలి, శౌచ శాంతి క్షమా దాంతి తపో నిత్యతా విభాసి, అఖిల సాంఖ్యయోగ భేద విదుడు, ధర్మోపదేశ చతుర వాగ్విలాసుడు, నిస్తత్వ వస్తువేది, ఆప్తులకు సకల విధ ఐశ్వర్య స్వరూపుడు, వేదమయుడు. సాత్యవతేయుడు కేవలం ధర్మాశ్రయ దృష్టితోనే దర్శించి మహాభారత గ్రంథాన్ని మానవ స్వభావానికి, లోకపు పోకడకు,
జీవిత పరమార్థానికి ధర్మతత్వానికి రసమయ శాశ్వత ప్రతిబింబంగా నిలిచేటట్లు నిర్మించాడు. ఇది ఆయన కుటుంబ గాథ. మహాభారతం వ్యాస మహర్షి దర్శన సర్వస్వం. వేదవ్యాసుడు ధర్మ ప్రబోధం చేయటానికే కాంతాసంహితమైన కావ్య పద్ధతిలో మహాభారతాన్ని రచించాడు. సమాజంలో ధర్మం, పరార్థభావం అడుగంటి అధర్మం, స్వార్థం ప్రబలి సుఖశాంతులు లోపించి సంక్షుభితమై ఉన్న ఆర్య సంఘాన్ని వైదిక ధర్మంతో సుఖశాంతులతో శోభిల్ల చేసే మహదాశయంతో మహాభారతేతిహాసాన్ని రచించాడు. వేదాంత ధర్మశాస్త్రాంతర్గత విషయాలను లోకహితం కోరి ప్రజాబాహుళ్యానికి అందించదలిచాడు. సత్యధర్మాలను సంఘంలో స్థాపించటం మహాభారత ప్రయోజనం. లోకహిత నిష్ఠతోనే వ్యాసమహర్షి ధర్మాద్వైత స్థితిని తెలిపే పంచమ వేదాన్ని రచించాడు. వేద ధర్మోపదేశమే వ్యాసమహర్షి ఆశయం. దాన్ని కావ్య పద్ధతిలో మహాభారత రూపంలో చేయటం ఆ మహాత్ముని విశిష్టత. లోకంలో వేదాలు ధర్మ విజ్ఞాన మూలాలు. వేదాలలోని ధర్మ విజ్ఞానం మహాభారతంలో రాశీభూతమై ఉంది. అందుకే ఇది పంచమ వేదం. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే చతుర్భ్య సరహస్యేభ్యో వేదేభ్యో హ్యధికం యదా తదా ప్రభృతి లోకేస్మిన్ మహాభారతముచ్యతే. ఇది 4 వేదాలలోని రహస్యాలను వివరించింది. ధర్మాద్వైత స్థితిని చక్కగా చిక్కగా ఒకచోట చేర్చి చూపిస్తున్నది. ఆర్షవాంగ్మయంలో విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. మానవ జీవితానికి అన్వయించి రసవంతంగా చిత్రించి చూపిన ధర్మం మానవుని హృదయానికి హత్తుకుంటుంది, జీవితంలో అన్వయించుకోవడానికి ఉపకరిస్తుంది. మహాభారతం ఈ మార్గంలో నడిచిన మహాకావ్యం. మహాభారతం వాస్తవికతా బలం గల మహేతి వృత్తం కలది. మానవ స్వభావంలోని శిఖరాలను, లోయలను, మలుపులను, జీవితంలో ఏర్పడే వివిధ సమస్యలను, సంఘటనలను, ఆయా పరిస్థితుల్లో ప్రవర్తిల్లే చిత్త వృత్తుల్ని రసవంతంగా చిత్రించింది. అనేక ధర్మాలను ప్రతిపాదించింది. లోకపు పోకడలకు, ధర్మతత్వానికి నిలువుటద్దంలాగా నిలిచింది. దీనిలోని లోకయాత్రా విధాన చిత్రణ చిత్ర విచిత్రమైందని సౌతి మహర్షి మునులతో ఇలా అంటాడు: ధర్మార్థ కామయుక్తాని శాస్త్రాణి వివిధాని చ లోకయాత్రా విధానంచ సర్వం తద్దృష్టవాన్ ఋషి. మహాభారతం అర్ధకామాలను ఆవరించి ప్రవర్తిల్లే మానవ స్వభావాన్ని అద్భుతంగా చిత్రించింది, మానవుని ఆకర్షించింది. ధర్మదూరాలైన అర్ధకామాలు మానవుల్ని ఎలా పతనం చేస్తాయో, ధర్మబద్ధాలైన అర్ధకామాలు వాళ్ళనెలా ఉద్ధరిస్తాయో చక్కగా వివరించింది. మానవ హృదయంపై మాసిపోని ముద్ర వేసింది. ఒక మహేతి వృత్త సహాయంతో బహుముఖము, సంక్లిష్టము, పరిణామశీలమైన మానవ స్వభావాన్ని రసమయంగా చిత్రించి ధర్మాన్ని మానవ జీవితానికి అన్వయించి చూపి లోకపు పోకడకు, ధర్మతత్వానికి, జీవిత పరమార్థానికి ప్రతిరూపంగా నిలిచిన అపూర్వ గ్రంథం మహాభారతం. ఆర్షవాంగ్మయంలో ఇది అపురూపం, రసమయ కావ్యం కావున హృద్యం. వివిధ విజ్ఞాన విషయాలు దీనిలో రాశీభూతమై ఉన్నాయి కాబట్టి ఇది సమగ్ర జ్ఞానప్రదం. ధర్మతత్వాన్ని, భగవత్తత్వాన్ని వర్ణిస్తున్నది కాబట్టి పాపహరం. మానవ జీవితం మహాసౌధమైతే ధర్మం దాని పునాది, అర్ధకామాలు మోక్షం దాని అంతస్తులు. మహాభారతం ధర్మతత్వ సర్వస్వం, మానవ జీవిత సమగ్ర దర్శనం. దీనిలో కావ్యంలో వలె రసపోషణముంది, ధర్మ విజ్ఞానం విశేషంగా ఉంది. ఇది గొప్ప శాస్త్రకావ్యం. దీనిలో భారతీయ తత్వం సాక్షాత్కరిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే వ్యాసమహర్షి ఆశయం భారతీయ సంస్కృతుల గూర్చిన సమగ్రమైన అవగాహన ఉండాలి. మహాభారతం ఒక వాంగ్మయ మహాసాగరం, సార్వకాలిక సార్వజనీన మహాకావ్యం. విశ్వశ్రేయస్సు కోసం విశ్వరూపాన్ని దాల్చిన మహేతిహాసం మహాభారతం. మహాభారతం భారతదేశంలోనే గాక ప్రపంచమంతా ప్రచారం పొందింది. భారతదేశ వైశిష్ట్యానికే పట్టుగొమ్ముగా నిలిచింది. భారతాన్ని చదవనిదే భారతీయ సంస్కృతిని గూర్చిన అవగాహన పరిపూర్ణం కాదు. దీనిలోని ప్రధాన కథే కాకుండా నలోపాఖ్యానం, సావిత్రిపాఖ్యానం వంటి ఉపకథలు, భగవద్గీత వంటి వేదాంత భాగాలు ప్రపంచంలోని పెక్కు భాషల్లోకి అనువదించబడినాయి. పాశ్చాత్య దేశాల్లో దీనిపై అనేక విమర్శ గ్రంథాలు కూడా వెలువడినాయి. భారతదేశంలో ఆసేతు హిమాచలం భారతం తెలియని వాళ్లు లేరు. దీనిలోని పాత్రలు, కథలు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాయి. భగవద్గీత భారతీయులకు జీవన మార్గదర్శి అయి నిత్య పారాయణ గ్రంథమైంది.
మహాభారత గాథ హరికథల రూపంలో, బుర్రకథలు, పురాణాల రూపంలో ప్రచారమైంది. ఇది అనేక ప్రాంతీయ భాషల్లోకి అనువదించబడింది. తెలుగులో కవిత్రయ భారతం స్వతంత్ర కావ్యంగా విశేష ఖ్యాతిని ఆర్జించింది. అన్ని విషయాల్లోనూ వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అన్నట్లుగా మహాభారతం ప్రచారమైంది. మహాభారత రత్నాకరం నుండి రత్నాల వంటి పాత్రలనో, సన్నివేశాలనో, సంఘటనలనో, ఉపాఖ్యానాలనో, కథాభాగాలనో స్వీకరించి మహాకవులు రమణీయ కావ్యహారాలను రూపొందించారు. భాసనాటక చక్రం, కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలం, మాఖుని శిశుపాలవధ, శ్రీహర్షుని నైషధం మొదలైనవన్నీ మహాభారతానికి సంబంధించిన కావ్యరత్నహారాలే. మహాభారతం నుండి ఎన్ని రత్నాలను వెలికితీసినా అది ఏనాటికైనా రత్నాకరమే. అద్యాపి రత్నాకర ఏవ సింధుః. మహాభారతేతి వృత్తం కురువంశగాథ. ఒక విధంగా ద్వాపరయుగ సాంఘిక రాజకీయ చరిత్ర. దీనిలో కురువంశంతో పాటు ఎన్నో రాజవంశాల చరిత్రలు ముడిపడి ఉన్నాయి. కౌరవ పాండవులతో పాటు అనేక మంది మహారాజులు ఈ కథలో పాలు పంచుకున్నారు. అందుచేతనే మహాభారత ఇతివృత్తం సువిశాలమై బహుముఖాలుగా విస్తరిల్లింది. దాన్ని ఆధారంగా చేసుకుని మానవ స్వభావంలోని లోటుపాట్లను, మంచి చెడులను, మానవ జీవితంలో ఏర్పడే వివిధ సమస్యలను, సంఘటనలను, వాటిపై పరిస్థితుల ప్రభావాన్ని, విభిన్న పరిస్థితుల్లో మానవుడు అన్వయించుకొని అనుసరించవలసిన ధర్మాల్ని, అసత్య, అధర్మ, రాక్షస శక్తులను జయించే విధానాన్ని, సత్య, ధర్మ, దైవ బలాలు శాశ్వత విజయాన్ని సాధించే పద్ధతిని, సంచిత కర్మ పరిపాకాన్ని, మానవ శక్తి పరిమితత్వాన్ని, దైవశక్తి అపరితత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని రసమయంగా చిత్రించి జీవిత పరమార్థాన్ని, ధర్మతత్వాన్ని మానవాళికి తెలియజేయాలని మహర్షి ఆశయం. భారతం స్వాభావిక పరిస్థితుల్ని చిత్రించింది. మానవులలోని ఎత్తుపల్లాలను చూపించింది. మహోన్నతమైన ఆదర్శాలను సాధించే మార్గాలను సూచించింది. లోకస్థితికి ధర్మం ఆధారస్తంభం. మానవుని స్వార్థం దానికి గొడ్డలిపెట్టు. ధర్మస్థాపనకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అవసరం. శ్రీకృష్ణుడు రాజకీయ సారథ్యం వహించి ఆయుధం పట్టకుండా ధర్మ సంస్థాపన చేశాడు. యతో ధర్మస్తతో కృష్ణః యతః కృష్ణస్తతో జయః. మహాభారత ఇతివృత్తం మానవ జీవితానికి సంబంధించింది. అది ఆనాటి రాజకీయ సాంఘిక వ్యవస్థలను బట్టి ప్రజావృత్తమైంది. తత్వములను బట్టి మానవ జీవిత వృత్తమైంది. వ్యాసమహర్షి దివ్య ప్రతిభ దానిని సార్వదేశికం, సార్వకాలికంగా తీర్చిదిద్దింది. ఇది సువిశాలమైంది కావున చిత్ర విచిత్ర గతుల్లో ప్రవర్తిల్లే మానవ స్వభావాన్ని అన్ని కోణాల్లో చిత్రించటానికి అనేక విధాలైన ధర్మాలను మానవ జీవితానికి అన్వయించి వివిధ సన్నివేశాల్లో, వివిధ దశల్లో వివరించడానికి అవకాశం ఏర్పడింది. అందువల్ల ఇది ధర్మ సంహితగా రూపొందింది. భారతంలో ధృతరాష్ట్ర పాండరాజులు అన్యోన్యత కలవారు. కౌరవ పాండవులు అన్యోన్య కలహానికి, అసూయాద్వేషాలకు ఆలవాలమైనవారు. ప్రత్యేకించి పాండవులు పరస్పరం అనురాగంతో ఆత్మీయంగా కలిసి ఉన్నారు. కౌరవులు కూడా 100 మంది సఖ్యతతోనే మెలిగారు. అలాగే కుంతి, ద్రౌపది ఎంతో ఆత్మీయానురాగాలు గల అత్తా కోడళ్లు. వీరి సంబంధం, ప్రేమ ప్రశంసించదగింది. మా ఎత్త పృథ్వీ సమాన పృథాదేవి అని ద్రౌపది కుంతిని ప్రశంసించింది. అలాగే నాకు కొడుకుల కంటే కూడా కోడలే ఎక్కువని ద్రౌపదిని గూర్చి కుంతి చెప్పింది. ఆమె పుణ్య చరిత్ర, కులాగ్రగణ్య అని మెచ్చుకుంది. వ్యాసమహర్షి మానవ స్వభావాన్ని, సంఘర్షణ స్వరూపాన్ని, జీవిత పరమార్థాన్ని, ధర్మతత్వాన్ని అన్ని కోణాల నుండి దర్శించాడు. దుర్గుణాల ప్రమాదాన్ని, సద్గుణాల బలాన్ని, పరిస్థితుల ప్రభావాన్ని, సంచిత కర్మ పరిపాకాన్ని, సంఘర్షణల ఘోర రూపాన్ని, అధర్మ ఫలితాల్ని, ధర్మ విజయాన్ని, ధర్మాద్వైతాన్ని అద్భుతంగా చిత్రించి లోకపు పోకడకు జీవిత పరమార్థానికి, ధర్మతత్వానికి శాశ్వత ప్రతిబింబంగా నిలిచేటట్లు మహాభారతాన్ని సృజించాడు. వేదధర్మాలను, వివిధ శాస్త్ర విషయాలను దానిలో చొప్పించి దానిని పంచమ వేదంగా రూపొందించాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సాంఘికంగా చేపట్టి నిర్వహించిన ధర్మ సంస్థాపనోద్యమాన్ని వ్యాసమహర్షి సారస్వతముఖంగా నడిపించాడు. మహాభారతం చిత్ర విచిత్ర గతుల్లో ప్రవర్తిల్లే మానవ స్వభావాన్ని రసమయంగా చిత్రించింది. మానవ జీవితాన్ని తరింపజేసే సమన్వయ మార్గాన్ని ప్రబోధించింది. ధర్మాద్వైత రూపమైన అమృత సందేశాన్ని లోకానికి అందించింది.
సమాజ శ్రేయస్సుకి స్వార్థపూరితమైన మానవుని స్వభావాన్ని సుశిక్షితం చేసి క్రమబద్ధం కావించాలి. దీనికోసం ఏర్పడిందే ధర్మం. సర్వే జనా సుఖినో భవంతు అనేది అన్ని ధర్మాలకు పరమ లక్ష్యం. మహాభారతంలో మహత్వపూర్ణ రత్నాలు 3 ఉన్నాయి. ఉద్యోగ పర్వంలోని సనత్సుజాతీయం, భీష్మ పర్వంలోని భగవద్గీత, ఆనుశాసనిక పర్వంలోని విష్ణు సహస్రనామం. ఈ 3 పరమార్థ విషయాలు. ఇవి మానవ జాతికి అహర్నిశం జ్ఞానజ్యోతిని ప్రసాదించే ఆరని దీపాలు. మానవునిలో స్వార్థం విజృంభించి, ధర్మం నశించి, సంఘంలో సామరస్యం లోపించి, సంఘర్షణ ప్రబలుతున్న సమయంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన రూపమైన ఒక మహోద్యమాన్ని ప్రారంభించిన పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ. యోగీశ్వరేశ్వరుడుగా ఆయన తనకున్న లోకాతీత శక్తులను, రాజనీతి చతురుడుగా తనకున్న లౌకిక ప్రజ్ఞలను ఉద్యమ సఫలతకు ఉపయోగించాడు. నీతిలో రాజనీతిని మేళవించాడు. ధర్మతత్వాన్ని ప్రబోధించాడు. మానవజాతికి ధర్మ జాగృతి కలిగించాడు. భీష్ముడు, ద్రోణుడు మొదలైన వాళ్లు ధర్మం ఎక్కడుంటుందో అక్కడ కృష్ణుడుంటాడని, కృష్ణుడున్న చోట విజయం వరిస్తుందని చాలాసార్లు ఇలా పేర్కొన్నారు. యతో ధర్మస్తత కృష్ణః యతః కృష్ణస్తతో జయః. ఒక విధంగా చెప్పాలంటే మహాభారతమంతా ఈ వాక్యార్థానికి వ్యాఖ్యానప్రాయమైన మహాకావ్యమే. శ్రీకృష్ణుడు మానవ రూపంలో ఉన్నా మానవాతీతుడై వెలుగొందాడు. ఆ మహాత్ముడు రాజనీతి చతురుడుగా తనకున్న లౌకిక ప్రజ్ఞలను సమాజముఖం గావించాడు. మానవమాత్రుడుగా వ్యవహరించినా మానవాతీతుడుగా దర్శనమిచ్చాడు. మహాభారతంలో సంధి సందర్భంలోనూ యుద్ధ సమయంలోనూ శ్రీకృష్ణుడు నిర్వహించిన ప్రముఖ పాత్ర, ప్రదర్శించిన మహనీయ వ్యక్తిత్వం, ప్రయోగించిన రాజనీతి పూర్తిగా వ్యక్తమవుతాయి. శ్రీకృష్ణుడు చేపట్టిన సాంఘిక మహాయజ్ఞం పరమార్థం ధర్మ సంస్థాపనం. ద్వాపరయుగాంతంలో ధర్మ సంస్థాపన కోసం జన్మించిన శ్రీకృష్ణుని జీవితం మానవజాతికి శాశ్వత సందేశం. ఆయన ధర్మ సందేశం మానవజాతికి తారక మంత్రం. మహాభారత యుద్ధారంభంలో ఇరుపక్షాల మోహరించిన సైన్యాలను, తమ బంధువుల్ని చూచిన అర్జునుని హృదయంలో అపారమైన నిర్వేదం కలిగింది. గాంధీవం చేతి నుండి జారిపోయింది. అర్జునుడు కర్తవ్య విమూఢుడయ్యాడు. అర్జునుని మానసిక స్థితిని గ్రహించిన శ్రీకృష్ణుడు అతనిని క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని వేడమన్నాడు. సమరానికి సంసిద్ధుడు కమ్మన్నాడు. సర్వశక్తులు పుంజీభవింపచేసి రసావేశ వివశుడై మహోజ్వలమైన మధుర వాక్యాలతో గీతా ప్రబోధం చేశాడు. జీవిత పరమార్థాన్ని, తక్షణ కర్తవ్యాన్ని తెలియజేశాడు. తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. వ్యక్తి జీవితంలో విమూఢ స్థితి, నైరాశ్యం ఏర్పడినప్పుడు అతడు జీవోత్సవంగా మారుతాడు. ఇటువంటప్పుడు అతనికి కర్తవ్యాన్ని బోధించడం చాలా అవసరం. ఈ పనిని సామాన్యులు చేయలేరు. మహనీయ వ్యక్తిత్వం, మహిమాన్వితమైన వాక్కు ఉన్నవారే ఈ పని చేయగలుగుతారు. జీవితంలో చతికిలబడిన ఏ మానవునికైనా ఇటువంటి ప్రచోదన, అభయప్రదానం అవసరం. లేకపోతే అతడు ఉత్సాహపూరితుడై కర్తవ్యాన్ని ఆచరించలేడు. శ్రీకృష్ణ పరమాత్మ అన్నింటికీ నేనున్నాను, ముందుకు నడవమని అభయమిచ్చాడు. భగవద్గీత మహాభారతానికి హృదయం వంటిది. భగవద్గీతకు వ్యాఖ్యాన రూపమే మహాభారతం. సామాన్యులకందని ఉపనిషద్ రహస్యాలను గీత స్వాదు సుందరంగా మానవాళికి అందిస్తున్నది. అందుకునే సర్వోపనిషత్తులను ఆవుగాను, గోపాలుని పాలు పితికేవాడిగా, పార్థుని దూడగా, బుద్ధిమంతులను భోక్తలుగా, గీతాసారాన్ని అమృతమయమైన పాలుగా చెప్పారు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. గీతలో జైమిని కర్మ సిద్ధాంతం, నారదుని భక్తి సిద్ధాంతం, పతంజలి యోగ సిద్ధాంతం, వేదవ్యాసుని జ్ఞాన సిద్ధాంతం చక్కగా పొందుపరచబడినవి. మానవుల పరిపూర్ణతకవసరమైన కర్మ, భక్తి, జ్ఞానముల పవిత్ర త్రివేణీ సంగమమే భగవద్గీత. భగవద్గీత భారత జాతికి, హిందూ మతానికి మాత్రమే పరిమితమైన గ్రంథం కాదు. ఇది మానవుని సమగ్ర తత్వాన్ని మానవునికి తెలియజేసే మహోత్తమ గ్రంథం. మానవ జీవిత మధుర వేదాంతం. దానిలోని విషయాలు జాతి మత భేదాలకు అతీతాలు. ప్రకృతిని గూర్చి, మానవ ప్రకృతిని గూర్చి దీనిలో చెప్పబడిన శాశ్వత సత్యాలు, సిద్ధాంతాలు మానవ జాతి నేల మీద ఉన్నంతకాలం, అది పరిపూర్ణతను సాధించడానికి పరిశ్రమించినంతకాలం అధ్యయనం చేయవలసినవే. దీన్ని జాతీయ గ్రంథంగా చెబితే ఇది మానవ జాతీయ గ్రంథం. మత గ్రంథంగా చెబితే ఇది విశ్వమత గ్రంథం. అదొక తత్వామృత సాగరం. సార్వజనీనాలు,
సార్వకాలీనాలైన తత్వార్థాలు, నిత్యనూతనాలు, నీటి కొలది తామరలు, మహోన్నతమైన వేదాంత విషయాలు భగవద్గీత గర్భితాలై అలరారుతున్నాయి. మానవ స్వభావం క్రమబద్ధం అవటానికి, మానవ జీవితం చరితార్థం కావటానికి గీత నిర్దేశించిన మార్గాలు ప్రతి మానవునికి శిరోధార్యాలు, అనుసరణీయాలు. సృష్టిలో మానవుడికి ఒక విశిష్ట స్థానం ఉంది. గీత మానవునికి కర్మయోగాన్ని బోధించింది. ఇది నిరంతర సాధనతో, విశిష్ట మనఃప్రవృత్తితో అందుకోవలసిన ఒక మహాయోగం. ఇది సులభసాధ్యమైంది కాదు. గీత బోధించే కర్మ, భక్తి, జ్ఞానయోగాలు మానవ స్వభావాన్ని క్రమబద్ధం చేసే సువర్ణ సూత్రాలు, అతని వ్యక్తిత్వాన్ని విశుద్ధం చేసే అమృతపు జల్లులు, అతని అంతరాత్మకు పరమాత్మ జ్ఞానాన్ని కలిగించే కాంతి కిరణాలు. మానవ స్వభావాన్ని క్రమబద్ధం చేసి వ్యక్తి జీవితాన్ని లోక కళ్యాణయోగ్యంగా మలచటానికి, మానవులలో నిక్షిప్తమైన ఉత్తమాంశను గూర్చి, దివ్యత్వాన్ని గూర్చి మానవునికి తెలియజెప్పటానికి, ప్రాపంచిక స్థితికి అతీతమైన అతని విశ్వస్థితిని ప్రదర్శించటానికి ప్రపంచ సాహిత్యంలో వెలిసిన అసదృశ్యమైన గ్రంథం భగవద్గీత. మానవుడు తన విశ్వరూపాన్ని దర్శించడానికి విశ్వ సాహితిలోనున్న ఏకైక అక్షర దర్పణం భగవద్గీత. సకల ధర్మాలకు, సర్వశాస్త్రాలకు మూలాధారమైన వేదసారాన్ని ప్రతిపాదించి ఉద్దీపన చేసినందువలన వ్యాసమహర్షి ప్రోక్తమైన మహాభారతం పంచమవేదంగా పరిగణించబడింది. వ్యాస భగవానుడు మానవుడు అనుష్ఠించవలసిన వివిధ ధర్మాలను నిర్వచిస్తూ కథాభాగంలో విస్తారంగా, ఉపాఖ్యానాల్లో, సుదీర్ఘాలైన శాస్త్రచర్చల్లో, ఉపదేశాలతో తన గ్రంథరచన సాగించాడు. 500కు పైగా అధ్యాయాలున్న శాంతి, అనుశాసనిక పర్వాలు పూర్తిగా ఉపదేశమయ్యాలు. వీటిలో ధర్మజుని పట్టాభిషేకం ఘట్టం తప్ప మరే ఇతర కథాభాగం లేదు. స్థూలంగా భారతాన్ని 3 భాగాలుగా అధ్యయనం చేయవచ్చు. 1 ధర్మం, 2 శృతం, వస్తుజ్ఞానం, శాస్త్రజ్ఞానం, 3 తత్వం. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా, ధర్మం సమస్త జగత్తుకు ఆశ్రయభూతం అనే శృతివాక్యానికి అనుగుణంగా ధర్మలక్షణాన్ని వివిధ దృక్కోణాల నుండి వ్యాఖ్యానించాడు. ధ్రియతేవా జనైరితి ధర్మః, జనునిచే ధరించబడినది ధరతి లోకానితి ధర్మః, లోకాలను ధరించేది ధర్మమనే వ్యాసుని నిర్వచనాలను నిఘంటుకారులు పొందుపరుచుకున్నారు. ఇంకను లోకయాత్రార్థమేవ ధర్మస్య నియమః కృతః, లోకయాత్ర కొరకే ధర్మ నియమం చేయబడినదని, లోక సంగ్రహ సంయుక్తం విధాత్రా విహితం పురా, లోక సంగ్రహం కొరకు బ్రహ్మధర్మాన్నే ఏర్పరిచాడని, ప్రభవార్థాయ భూతానాం, ప్రజల అభివృద్ధి కొరకు, భూత భవ్యార్థమేవ, భూతముల హితం కొరకు ఈ ధర్మ నిర్ణయం చేయబడిందని వ్యాసుడు చెప్పాడు. ఇహపరలోకాల రెండింటి సుఖాలను సంపాదించేది ధర్మమేనని, అది అందరికీ ప్రేయాన్ని, శ్రేయస్సును, అభ్యుదయాన్ని కలుగజేసేదిగా ఉండాలని అన్నాడు. ప్రత్యేకంగా అహింసార్థాయ భూతానాం, అన్ని ప్రాణులకు ఏ విధమైన బాధ కలుగకుండుటయే దీని నిశ్చితార్థమని వివరించాడు. సార్వకాలికము, సార్వజనీనమైన మరొక నిర్వచనం మర్యాదాయాం స్థితో ధర్మః, శమశ్చైవాస్య లక్షణం. ప్రతి వ్యక్తి తన పరిధిని, హద్దును దాటకుండా ఉండటమే ధర్మమని, అది శమం వల్ల మాత్రమే పొందదగినదని చెప్పాడు. ఈ ధర్మం తరతమ భేదం లేకుండా ఆచరించడానికి సులువుగా మరొక సూత్రాన్ని చెప్పాడు. నతత్పరేషు కుర్వీత జానన్నప్రియమాత్మనః, నీకు అప్రియమైన దానిని నీవు ఇతరులకు చేయకు. ఇది ధర్మానికి సంగ్రహ రూపం. ధర్మానికి, అధర్మానికి పుణ్యం, పాపం అని పేర్లు. ఇవే మంచి, చెడు. పరోపకార పుణ్యాయ, పాపాయ పరపీడనం. ఇతరులకు సహాయపడటం పుణ్యం, ఇతరులను పీడించటం పాపం. ఇది ధర్మానికి కొలబద్ద. ఇది ధర్మాచరణలో మెలకువతో గమనించవలసిన విషయం. ఇదే ధర్మ రహస్యం. ఈ నిగ్రహం ప్రతి మానవుని కర్తవ్యపూర్ణుని చేస్తుంది. దానివలన వ్యక్తికి, సమాజానికి కూడా కళ్యాణం, శుభం చేకూరుతుంది. ఈ ధర్మానికి శృతి, స్మృతి, ఆచారాలు ఆధారాలని, ముఖ్యోద్దేశాలను బట్టి కూడా ధర్మ నిర్ణయం చేయాలని చెప్పారు. ధర్మాన్ని ఆచరించని మానవుడు దుర్గతి పొందుతాడని, అతడు మానవుడుగా ఎంచబడని చెబుతూ ధాన్యంలో పొల్లు వలె, పక్షుల్లో కుళ్ళిన గుడ్డు వలె లెక్కల్లోకి రాడన్నారు. పులాకాయవ ధాన్యేషు పూచ్యండాయవ పక్షిషు. ఈ ధర్మం మానవులకే కాక దేవతలకు కూడా ఆధారభూతమైందని చెప్పారు. ధర్మయోరిర్ మనుష్యాణం దేవానాం అమృతం దివి. ధర్మం సత్యస్వరూపమని, సత్యం లేనిది ధర్మం కాదని తెలియజేస్తూ సత్యాన్ని ఇలా నిర్వచించారు.
యద్భూతహితమత్యంతమేతత్ సత్యం. ఈ సత్యం 13 రూపాలతో ఉంటుందన్నారు. సత్యాకారాస్త్రయోదశ. అవి 1 సమత, 2 దమం, 3 అమాత్సర్యం, 4 క్షమ, 5 హ్రీ, 6 తితిక్ష, 7 అనసూయత, 8 త్యాగం, 9 ధ్యానం, 10 ఆర్యత, 11 ధృతి, 12 దయ, 13 అహింస. ఇవి పైకి వివిధ రూపాలుగా కనిపించినా ఇవన్నీ సత్యస్వరూపాలే అని నిర్ధారించారు. అందువలనే శృతి పరతత్వాన్ని సత్యం బ్రహ్మ అని దివ్యంగా నిర్వచించింది. ఈ సత్యవచన ప్రమాణాన్ని ప్రశంసిస్తూ అశ్వమేధ సహస్ర ఫలితాల్ని, సత్యాన్ని తులలో పెట్టి తోచగా సత్యమే మొగ్గిందన్నారు. సత్యానికి 4 ముఖ్య నిబంధనలను చెప్పారు. మాట్లాడటం కంటే అసలు మాట్లాడకుండా ఉండటం మంచిది. దానికంటే సత్యం పలకటం మేలు. ఆ సత్యాన్ని ధర్మయుక్తంగా పలకాలి. అది కూడా పరులకు ప్రియంగా ఉండాలి. అప్రియమైన సత్యాన్ని చెప్పరాదు. అట్లని ప్రియమైన అబద్ధం కూడా చెప్పకూడదు. ఇదే సనాతన ధర్మమని ఇలా నిర్దేశించారు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. ప్రతి ధర్మాన్ని నిర్వచించి దాని ప్రాశస్త్యాన్ని ఉపాఖ్యానాలతో నిరూపించటం మహాభారతం ప్రత్యేకత. వాటిలో కొన్నిటిని సంగ్రహంగా పరిశీలిద్దాం. ఆర్జవం బ్రహ్మణః పదం. ఆర్జవం అనగా త్రికరణ శుద్ధిగా వ్యవహరించటం, అదే బ్రహ్మపదం. దమనమనగా ఇంద్రియ నిగ్రహం. దమం ద్వారం హి అమృతస్యేహ వేద్మి. దమమే అమృతత్వ హేతు. మరొక చోట ఇలా చెప్పారు: వేదస్యోపనిషత్ సత్యం, సత్యస్యోపనిషద్ దమః, దమస్యోపనిషద్ మోక్షః, ఏతత్ సర్వానుశాసనం. ఇట్లాగే త్యాగం, దానం, ముఖ్యంగా అన్నదానం, పానీయదానం, గోదానం, భూదానాల ప్రాశస్త్యాన్ని ప్రశంసించారు. మానవులకు దానమే కీర్తిదాయకమని, అదే ఆధారభూతమని చెప్పారు. దానమేకపదం యశః, దానమశ్చ పరాయణం. అన్ని ధర్మాల్లో అహింస పరమధర్మమని, జీవులకు కలిగే హింసను వారించడంలో అసత్యానికి కూడా ప్రాముఖ్యాన్ని కల్పించారు. అంటే హింసను నివారించే అసత్యం సత్యమేనని, జీవహింసకు కారణమయ్యే సత్యం అసత్యమని నిర్ధారించారు. ధర్మాలన్నింటినీ ఆచరించడం కష్టసాధ్యం కాబట్టి కనీసం అహింస, దయ, దానం ఈ 3 ధర్మాలు ఉన్న మానవుడు శీల సంపన్నుడని పరిగణించారు. ఇక రెండవది శృతం. దీనిలో వస్తుజ్ఞానం, శాస్త్రజ్ఞానం వివరించబడినాయి. ధర్మశ్చ గహనా గతిః. ధర్మస్వరూపం తెలియటం, దానిని ఆచరించటం కష్టసాధ్యం. అందుకే శాస్త్రం జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని చెప్పింది. అంటే మానవుడు కర్మ చేసే పద్ధతిని, దాని ఫలితాన్ని తెలుసుకుని చెయ్యాలి. ఇంకా అర్ధకామం సముపార్జనకు శాస్త్రజ్ఞానం కావాలి. ఈ విషయాలన్నీ ఈ భాగంలో వివరించబడినాయి. ముందుగా ధర్మంతో పాటుగా నిషిద్ధ కర్మలను కూడా తెలుసుకోవాలి. వాక్కుతో, శరీరంతో, మనస్సుతో చేయకూడని పనులను 10 పేర్కొన్నారు. తస్మాద్ వాక్కాయ మనసా నాచరేద్ అశుభం నరః. ధర్మం సామాన్య ధర్మం, విశేష ధర్మం అని 2 విధాలు. సామాన్య ధర్మం ప్రతివారు ఆచరించాలి. విశేష ధర్మంలో రాజధర్మం, ఆపద్ధర్మాలు చెప్పారు. ధర్మాన్ని రక్షించడానికి లౌకిక జ్ఞానం కావాలి. దాన్నే నీతి అన్నారు. ధర్మం వలె నీతి త్రికరణ శుద్ధిగా ఉండనక్కరలేదు. ఈ నీతి ఆత్మ, దేశం, కాలం, ఉపాయం, ప్రయోజనం, సహాయం అనే షడ్గుణ సముచ్చయమని పేర్కొన్నారు. ధర్మరక్షణకు ఆచారం అవసరం. అందుకే మానవుడు అనుష్ఠించవలసిన ఆచార విధిని విస్తృతంగా చెప్పారు. ఈ ధర్మానుష్ఠానంలో ప్రతి వ్యక్తి పితృరుణం, దేవరుణం, ఋషి రుణం తీర్చాలని చెప్పి పితృకార్యానికి అవసరమైన విధి నిషేధాలను కూడా తెలియజేశారు. కర్మాచరణంలో మానవుడు శ్రద్ధావంతుడై కృషి చేయాలని, మనుష్య ప్రయత్నం లేకుండా దైవంపై ఆధారపడటం పూస్తం లేని పురుషునితో చేసే సంసారం వంటిదని ఖండితంగా చెప్పారు. సర్వసిద్ధులు, సంపద, ధైర్యం, కీర్తి సమర్థుని వద్దే నిలుస్తాయని, సోమరులో కాదన్నారు. ఈ ధర్మాలను ఆచరించడం వలన దివ్య గుణాలు సమకూరుతాయని చెప్పారు. ఆ గుణాలను కూడా పేర్కొన్నారు. మానవునికి అర్థం వలన సమకూరేవి ఒట్టి రూకలు కావు. ఆశ్రితో జయం, ఆశ, ధృతి, శాంతి, విజితి, సన్నతి, క్షమ అనే దివ్య విభూతులు సమకూరుతాయి. పురుషార్థాలలో 3వదైన కామాన్ని గూర్చి చెబుతూ కామం ధర్మం కాదని, కామ నిగ్రహమే ధర్మం మూలమన్నారు. సంఘం విషయంలో వర్ణాశ్రమ ధర్మాలు, రాజనీతి, రాజతంత్రం, రాజునకుండవలసిన గుణాలు, రాజధర్మం, పరిపాలనా దక్షత గురించి వివరించారు. న్యాయశాస్త్రాన్ని ప్రస్తావిస్తూ దానిలో త్రయీ, ఆన్వీక్షకి, వార్త, దండనీతి,
అనే 4 విభాగాలు, సామదాన భేద దండోపాయాలు రాజు పరిపాలనా దక్షతకై అనుసరించాలని చెప్పారు. ముఖ్యంగా రాజు సమర్థుడై ఇంద్రియ నిగ్రహం కలవాడుగా ఉండాలి అన్నారు. అజితాత్మా నరపతి విజయేత కథం రిపూన్ అని ప్రశ్నించారు. తనను తాను నిగ్రహించుకోలేని రాజు శత్రువులను ఎలా జయిస్తాడని అర్థం. అన్ని కాలాలకు, అన్ని పరిణామాలకు రాజు బాధ్యత వహించాలని చెప్పారు. రాజా కాలస్య కారణం. ప్రళయమనగా పంచభూతాలను లయింపజేయటమేనని, జీవరాశి సృష్టి జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భీజములని 4 విధాలని చెప్పారు. మానవునిలో గల అంతఃకరణ చతుష్టయం, వాటి వ్యాపారాలు, దేహంలోని అగ్నివాయువుల కార్యాలు వివరించారు. సృష్టితో పాటు సాంఖ్యం, యోగం మొదలైన వివిధ శాస్త్రాలను అంగిరసుడు, బృహస్పతి, శుక్రుడు, నారదుడు, భరద్వాజుడు, గర్గుడు మొదలైన ఋషులు చెప్పిన వివిధ శాస్త్రాలను పేర్కొన్నారు. భూమండలంలో, దేవలోకంలో గల వివిధ జాతులు, కాల నిర్ణయం, కాల పరిణామం, యుగాలు, యుగధర్మాలు, రాజుల చరిత్ర, వివిధ ఋషుల చరిత్ర, తీర్థాలు, గ్రహాలు, వివిధ నదుల, పర్వతముల ఉత్పత్తిని గురించి వివరించారు. దీనిలోని చరిత్ర విశ్వానికి సంబంధించింది. ఈ భూమికి పృథివీ, ఉర్వి, మేదిని, కాశ్యపి అనే పేర్లు ఎప్పుడు, ఏ కల్పాంతంలో ఏర్పడినవో వివరించారు. కల్పాంతర కథలైన వృత్ర, జంభ, బలి, పాక, విరోచన, నముచి, శంబర, విప్రచిత్తి, హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల చరిత్రలు, విష్ణువు 10 అవతారాలు, దేవతలకు సంబంధించిన దక్షయజ్ఞ, సముద్రమథన, స్కందజనన, త్రిపుర సంహార, గంగావతరణం వంటి గాథలను వివరించారు. ఈ జగత్తు 6 పర్యాయాలు సృష్టించబడి విలయం చెందిందని, ఇప్పుడు 7వ సృష్టి జరుగుతున్నదని చెప్పారు. 3వది తత్వం. ఇది వేదాంత విషయం. ఈ మహాగ్రంథంలో ఉద్యోగ పర్వంలో సనత్సుజాతీయం, భీష్మ పర్వంలో భగవద్గీత, శాంతి పర్వంలో మోక్షధర్మం, అశ్వమేధ పర్వంలో అనుగీత అనే దివ్య ప్రబోధాలున్నాయి. ఇవి ఆత్మ విచారణకు సంబంధించినవి. దీనికి కొంత సాధన సంపత్తి కావాలని, అటువంటి వాడే దీనిని పొందగలడని వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాల్లో చెప్పారు. ఆ సాధన సంపత్తి, దానిని సమకూర్చుకునే ప్రక్రియ మోక్షధర్మ పర్వంలో విస్తారంగా తెలియజేశారు. ఆ సాధన సంపత్తిని సమకూర్చుకుని ప్రస్థానత్రయమనే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలను గురుముఖంగా అధ్యయనం చేసి జ్ఞాన సంపన్నుడవటం దీనికి మార్గం. మానవుడు సాధించవలసింది స్వర్గం కాదు, మోక్షమని, జీవుడికి దేవుడికి భేదం లేదని తెలియజేయటం ఈ విద్య విశిష్టత. ఇదే వైదిక భావన వైశిష్ట్యం. భారత కథాభాగంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపం ప్రదర్శించినట్లు వ్యాస భగవానుడు తన రచనలో జ్ఞాన విజ్ఞానాల విశ్వరూపాన్ని చూపారు. భారతంలోని ఆదిపర్వంలో వివిధ పాత్రలు దైవాంశాలతో ఉద్భవించాయని, దుర్యోధనుడు కలిపురుషాంశమని చెప్పారు. వ్యాసులవారు ఆశ్రమవాస పర్వంలో చనిపోయిన భారత వీరులందరినీ వారి భార్యలకు చూపి దివ్యమైన సంగమోత్సవాన్ని రూపొందించారు. ఇది అత్యద్భుతమైన అపూర్వ సంఘటన. దీనిలో తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురిని 3 అగ్నులుగా చెప్పారు. పితృభక్తి పరాయణులైన భీష్ముడు, ధర్మవ్యాధుడు, పూరుడు మొదలైన వారి చరిత్రలున్నాయి. గురుభక్తికి ఉదంకుని చరిత్ర ఉంది. దీనిలో శ్రీకృష్ణుడు ఆ మహనీయునికి అమృతం ఇవ్వవలసిందిగా ఇంద్రుని ఆదేశిస్తాడు. ద్రౌపది అయోనిజ. ఇది దేవరహస్యం. దీనిలో సావిత్రీ దమయంతుల చరిత్రలు మరీ విస్తారంగా ఉన్నాయి. కపోత చరిత్ర 8 సుదీర్ఘ అధ్యాయాల్లో వివరించబడింది. అది పుణ్యదాయకమని ప్రశంసించారు. తిర్యక్కులలో కూడా ధర్మనిష్టకి ఇది ఉదాహరణం. భారతం శాంతి పర్వంలో 172 అధ్యాయాల్లో రాజధర్మాలు, ఆపద్ధర్మాలు విస్తారంగా చెప్పబడినాయి. ప్రజారాజ్యంలో ప్రతి వ్యక్తి ఉన్నత పదవి పొంది రాజ్య పరిపాలనకు అర్హుడు కావున ధర్మాన్ని తెలుసుకోవటం ప్రతి వ్యక్తి కర్తవ్యం. సాంత్వమేక పదం చక్రే పురుషః సమ్యగాచరన్ అని చెబుతూ వ్యాసులవారు ఎటువంటి భాషణం మానవునికి ఉత్కృష్ట పదవిని పొందింపగలదో వివరించారు. భారతంలో విష్ణు శివ సహస్రనామాలు ప్రఖ్యాతమైనవి. భారతంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దివ్యగుణం కలవాడు. పాండవులలో యుధిష్ఠిరుడు శౌచంలో, ఆచారంలో, భీమసేనుడు ధైర్యంలో, అర్జునుడు పరాక్రమంలో, నకుల సహదేవులు శుశ్రూష సహనాల్లో ప్రఖ్యాతులు. పాండవులందరూ శౌర్యధనుడు, కర్ణుడు మహాదాత, భీష్ముడు పితృభక్తి పరాయణుడు, విదురుడు ధర్మశాస్త్ర నిష్ణాతుడు, సుయోధనుడు గదాయుద్ధ విశారదుడు, శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహుడు. భారతం లక్షగ్రంథమని ప్రఖ్యాతి. అందుకే మహాభారత వచనం
పురుషవచనంగా ఉంటుందని అరవింద మహర్షి చెప్పారు. అంటే రామాయణం వలె మృదుమధురంగా ప్రసన్నంగా కాకుండా తండ్రి మాట వలె శాసనబద్ధంగా శిక్షారూపంలో ఉంటుంది. మహాభారతం మన దేశ సంస్కృతికి సర్వ విజ్ఞానానికి మూలకందం కాబట్టి అవశ్య పఠనీయం. దీనిని చదవడం వలన మానవులు సచ్చీలురై ద్వేషభావం లేకుండా ఉంటారు. దీని పఠనం వలన ప్రపంచం అభ్యుదయ మార్గంలో పయనించగలదు. ధర్మసారమిదం జగత్తనే వాల్మీకి వచనానికి విస్తారమైన వ్యాఖ్యానం మహాభారతం. ఇది ధర్మ దర్శనం. వాల్మీకి వ్యాసులకు ఈ జాతి ఎంతో రుణపడి ఉంది. ఈ అనంత జ్ఞాన భాండారాలైన రామాయణ భారతాలను అధ్యయనం చేయటమే ఋషుల రుణం తీర్చుకోవడానికి సరైన మార్గం. వేదవ్యాస భగవానుడు సారాంశభూతమైన బ్రహ్మరహస్యాన్ని చెబుతున్నాను, మానవ జన్మకు మించింది మరొకటి లేదన్నారు. గుహ్యం బ్రహ్మ తదిదం బ్రవీమి న మానుషాశ్రేష్టతరం హి కించిత్తు. మహాభారతం చివరలో వ్యాసుల వారిలా నిర్వేదం చెందారు. ఓర్ధ్వబాహుర్విరౌమ్యేష నచికచ్చిచ్ఛృణోతి మాం ధర్మాదర్ధశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే. చేతులెత్తి ఎలుగెత్తి చాటుతున్నాను, అయినా ఒక్కడూ నా మాట వినడం లేదు. ధర్మం వల్లనే అర్ధకామాలు సిద్ధిస్తాయి, దానినెందుకు సేవించరు అని ఆ మహాత్ముడు వాపోయాడు. వేదవ్యాస గుణావాస విద్యాధీశ సతాంవర మాం నిరాశం గతక్లేశం కుర్వనాశం హరే అనిశం.